For Bindas Entertainment, subscribe to What the Fun. ఇప్పుడు ఈ పెళ్లి చూపులను ఎలా క్యాన్సిల్ చేయాలి? పోనీ మనకి ఎయిడ్స్ అని చెప్దామా? వద్దులే, నాన్నకు తెలిస్తే తాట తీసేస్తాడు. మరేం చెప్దాం? ఏం ఐడియాలు రావట్లేదండి. మనం తెలియని వాళ్ళమే కదా, కానీ టయానికి ఒక్క ఐడియా కూడా రాదు. చా, ఎక్కడ మా బావ కనిపించట్లేదు. పెళ్ళి అయిపోతే మాత్రం మన ఆటలన్నీ ఇంక సాగు. ఏంటే నీ అబ్బా, మీ అత్త కాంతంగాను నేను షాప్లో లేదని తెలిస్తే చీపుడు తిరిగేసిద్ది. ఇప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి నీలో నువ్వే మాట్లాడుకుంటావేంటి? నిన్ను తీసుకొచ్చిందే నువ్వేదో ఐడియా ఇస్తావని, అది వదిలేసి నువ్వే పనులు చేసుకుంటున్నావుగా. ఇప్పుడు నీకు బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలా లేక ఫ్లాప్ అవ్వాలా? మనకి డిజాస్టరే కావాలి. ఆ డిజాస్టర్ ఎలా ఉండాలంటే, ఆ వచ్చిన పెళ్ళి ఇచ్చే రివ్యూకి మీ మామ ఇంకొక 5 ఏళ్ళు నా పెళ్ళూసి ఎత్తకూడదు, అలా ఉండాలి. అయితే 2 ఆప్షన్స్. ఏంటవి? ఒకటి, ప్రతి దానిలో నీకు తను తప్ప వేరే ఆప్షన్ లేనట్టు డెస్పరేట్గా బిహేవ్ చేయి. నీ కళ్ళలోనే కాదు, నీ బాడీ అంతా కామంతో కారి నదిలా ప్రవహిస్తుందన్నట్టు బిహేవ్ చేయి. కామంతోనా? మాటకు ముందు సూపర్, మాటకు తర్వాత అమేజింగ్, క్యాప్టివేటింగ్, మెస్మరైజింగ్ అన్నట్టు సొల్లు కొట్టు. ఛీ, కొట్టేదాకా నీ సొల్లు కొట్టుడు మాత్రం గ్యాప్ ఇవ్వవు. నా గురించి తెలుసు కూడా ఏంటే? నెక్స్ట్ ఆప్షన్ చెప్పు. అవన్నీ మన వల్ల కాదులే గాని. ప్రేమ పేరుతోటి సంక నాకిపోయిన ఓ డేంజరస్ లవ్ ఫెయిల్యూర్ లాగా బిహేవ్ చేయి. అమ్మాయి ఏం చేసినా ఏం మాట్లాడినా తప్పే అన్నట్టు వెళ్ళి తన మీద పడిపో. పడిపోతా. నీ మాటల్లో అగ్రెసివ్నెస్, నీలో ఉంది మానవత్వంతో ఉన్న మనిషి కాదు మృగం అన్నట్టు బిహేవ్ చేయి. ఈ దెబ్బకి ఆ పిల్లేంటి, ఆ ఊరు నుంచి ఏ సంబంధం రాదు. ఓకే, ఇదేదో కొద్దిగా అయ్యే పనిలా ఉంది, ట్రై చేద్దాం. ఇంకెంతసేపు రా? ఏమో, ఎవడికి తెలుసు, వస్తా అన్నారుగా, అందువేలో ఉండుంటారు, వాళ్ళే వస్తారులే. సర్లే, ఈలోపు మనం మానవ మృగంలో ఎలా బిహేవ్ చేయాలో ప్రాక్టీస్ చేద్దాం. రాగానే పేక పట్టుకుందాం. వద్దులే, చెప్పించు కొడతారు, ఇంట్లో చెప్పొచ్చుంటారు కదా. మరి ఏం చేద్దాం? సర్లే, ఫ్లోలో ఏదో ఒకటి కొట్టుకెళ్ళిపోదాం. ఇల్లే అనుకుంటా. వరద బాధితుల్లో వెయిట్ చేస్తా నీకోసం. నోర్మీరా, రాజు నువ్వేనా? రాని. రాజు, రాణి పేర్లు భలే కలిసే కదా. హలో, కలవాల్సింది పేర్లు కాదు, మనసులు. నా మనసులో ఉన్నది చెప్పావు, నచ్చావు. థ్యాంక్ యూ. ఇంతకీ తనెవరు? తిను జానకి, జాను, నా మరదలు. మరదలు అంటున్నా, తేడా కొంది, అడుగు. ఆయన మరదల్ని పక్కనే పెట్టుకుని పక్కూరి పిల్లెందుకు? మరదలంటే స్టెఫనీ లాంటిది, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నచ్చినప్పుడు కావాల్సినప్పుడు పనులు కానిచ్చుకోవటమే. స్టెఫనీ అంటున్నా, చిపో బావా, సరసాలు సిగ్గెక్కువ దీనికి. అయినా స్టెఫనీ వాల్యూ తెలియాలంటే ఇంట్లో పెళ్ళం ఉండాలి కదా. ఉండాలిగా. ఎందుకు ఈడవడు? తను మా అన్నయ్య, మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు. నా సీనియర్, కానీ 2 ఏళ్ళుగా బ్యాక్లాగ్స్ వల్ల నాతో పాటు చదువుతున్నాడు. మనలాంటోడే. సరే, మీరిద్దరూ మా వెనక ఒక 100 మీటర్స్ దూరంలో ఫాలో అవ్వండి, మేము మీ ముందు వెళ్తాం. ఊరు ఎంట్రన్స్ రాగానే అందరం డిస్పర్స్. ఓకే? ఓకే, వెళ్దామా? పదా. హలో, ఏడే పోతున్నావు? ఆగు, డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు కదా. బాగానే వేషాలు వేస్తున్నారా? వాళ్ళకి మనకు 100 మీటర్ల దూరం ఉండాలి. పెళ్ళనేది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ కదా, కాస్త ఓపెన్ గా మాట్లాడుకుందాం. మాట్లాడేసుకుందాం. రెడీ? మీరేం చదువుకున్నారు? ఎనీ డ్రీమ్? నేనా? డిగ్రీ డిస్కంటిన్యూడ్, ప్రెజెంట్ బ్యావర్స్. ఫ్యూచర్లో ఏదో పీకేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఆలోచన కూడా లేదు. మరి మీరు? రాణి, ఎంఏ ఫిజిక్స్ ఇక్కడ. ఇంకో 1 ఇయర్లో పీజీ అయిపోతుంది, నెక్స్ట్ పిహెచ్డి, ఆ తర్వాత ఇంకెక్కడో. సో దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్లో మనం పక్క ఊళ్ళల్లో ఉండేలా కూడా కనిపించట్లేదు. ఇంకా పెళ్ళంటే పిహెచ్డియే. అంత చదువుకునే ఉద్దేశం ఉంటే
ఇది ఆటోమేటిక్గా మనల్ని వదిలేస్తుందిలే, అది కష్టపడాల్సిన అవసరం లేదు. కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ దాన్ని ఎలా వేస్ట్ చేయాలని అనుకుంటున్నారు? ఎంత ఏంటి అనేది ఎలా వేస్ట్ చేస్తా అనేది తర్వాత చెప్తేలే కానీ నీకు అసలు కట్నం ఎందుకు ఇస్తారు తెలుసా? ఇంక దేనికి? అలా అన్నా మీరు మమ్మల్ని బాగా చూసుకుంటారని ఒక గుడ్డి ఆశ. కాదు. మరి ఒరే, నీ మెడకో మదపటేనుగుని కట్టేస్తున్నావు, అది ఎప్పుడు ఎక్కడ ఎలా నీ మీద దాడి చేస్తుందో తెలీదు. పోలీసులు 3rd డిగ్రీ చేస్తే దెబ్బలు కనబడవంట, నొప్పి అబ్బో బేభత్సంగా ఉంటుందంట. అలానే పెళ్ళాలు మొగుళ్ళ మీద 9th డిగ్రీ ప్రయోగిస్తారన్నమాట. వాళ్ళు కొట్టే దెబ్బలకి దెబ్బలో కనబడవు, నొప్పి రాదు. కానీ మగాడు మాత్రం మానసికంగా శారీరకంగా అబ్బో బాగా దెబ్బైపోతాడు. అందుకే ఈ బాధలన్నీ బయటికి చెప్పుకోకుండా ముందు జాగ్రత్తగా మాకిచ్చే ఇన్సూరెన్సే ఈ కట్నం. ఆహా, మీరేమన్నా విగ్రహం తాక్కుండా పూజలు చేసే సన్యాసులా? నన్ను నా బాడీని ఇబ్బంది పెడతావు, కడుపు చేస్తావు, తర్వాత పిల్లలు అంటావు. రిజల్ట్ నా అందాన్ని నాశనం చేసి నాకంటే కత్తిలాంటి అమ్మాయి లేదు అనుకునే నా మైండ్ సెట్ని అసలు బయటికే వెళ్ళాలంటే భయపడేలా చేసి డిప్రెషన్లోకి తోసేస్తారు. మరి దీనికి ఎవరు చెల్లిస్తారు? అసలు ప్లస్ వడ్డీ. ఎందుకు నవ్వుతున్నావు? మరి అంత పెద్ద జోకేస్తే నవరేంటి? ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే రోజు రోజుకి బ్యూటీ పార్లర్సు, స్కిన్ కేరు, హెయిర్ కేరు, కొవ్వు కోసి తీసేసే హాస్పిటల్స్, ఈ మధ్య కొత్తగా వచ్చిందే బొటాక్స్ ట్రీట్మెంటు, బ్యూటీ ప్రొడక్ట్స్, జ్యువెలరీ షాప్స్, శారీ షాప్స్, ఇన్ని ఎందుకు పెరిగిపోతున్నాయి? అవన్నీ లేకపోతే మాల్స్ అన్నీ 70% ఖాళీ అయిపోతాయి తెలుసా? రోడ్డు మీదకి ఇన్ని వెహికల్స్ కూడా రావు. పాపం మా అబ్బాయిలు 4-5 క్రెడిట్ కార్డులు, లోన్లు, ఈఎంఐల మధ్యలో నలిగిపోయే వాళ్ళు కూడా కాదు. ఇవన్నీ ఆగుతాయా? సచ్చినా ఆగవు. ఏ కరోనా లాంటిదో ఓన్లీ మీ అమ్మాయిలకి మాత్రమే సోకి మీ నరాల్లో ప్రతి సెల్లో కలిసిపోయిన ఆ షాపింగ్ అనే భూతాన్ని చంపేస్తే అప్పుడు మా అబ్బాయిలో మీకు సలాం కొట్టి నువ్వు అన్నట్టు నువ్వు అడిగిన ఆ అసలు వడ్డీ కూడా ఇచ్చేస్తాం. అది అవ్వదుగా, బొంగు అవుద్ది. ఆగిపోయారే. టుమారో సేమ్ టైం సేమ్ ప్లేస్. నువ్వు రారా. చలా వస్తున్నాను. ఏం చేసావురా నీ? నువ్వు పోరా, దాన్ని తినగా ఇంటికి తీసుకెళ్ళు. బాగానే పిచ్చెక్కించాం. రిజల్ట్ ఏంట్రా? తగలబెట్టేశాను. ఇప్పుడు అమ్మగారు ఇంటికెళ్ళి కూలవుదని వాటర్ పోసుకున్నా కానీ పెట్రోల్లా బగ్గుమంటది, అంతలా తగలబెట్టేశాం రాణిగారిని. అయితే సక్సెస్ అన్నమాట. ఆల్మోస్ట్. సరే పద, అక్కడ కాంతం కింద మీద అవుతుంటది. సరే, పద పద, పద. బావా. నాకు కూడా ఆకలేసేస్తుంది. పిలిచి ఏం మాట్లాడదేంటి? నిన్న అనుభవం లేని చిన్నపిల్లలా కొట్టుకున్నాం. ఈరోజు కాస్త మెచ్యూర్గా మాట్లాడుకుందాం. నాకు కూడా అదే అనిపించింది. సరే, ఇవాళ అన్నీ 1 మార్క్ క్వశ్చన్స్, నో లాంగ్ ఆన్సర్స్. నా మైండ్లో ఉన్నవన్నీ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పు. ఒకవేళ సేమ్ క్వశ్చన్కి నీకు ఆన్సర్ కావాలంటే అడుగు, నేను చెప్తాను. అలాగే నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగొచ్చు. ఓకే. అసలు పెళ్ళెందుకు చేసుకుంటున్నావు? ఏముంది, బ్యావర్స్గా తిరిగే నాకు పెళ్లి చేస్తే నా లైఫ్ సెట్ అవుద్దని మా పెద్దోళ్ళ నమ్మకం. ఆయన నాకు ఈ పెళ్ళికి వెళ్ళే అవసరం లేదు. నాకు ఇంకా పెళ్లి మీద ఒక ఒపీనియన్ కూడా రాలేదు. మరి మీకో? సేమ్, పెద్దవాళ్ళ కోసమే. ఫస్ట్ నైట్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? చెప్తా. నేను చూసిన కొన్ని జనరల్ నాలెడ్జ్ వీడియోస్ పరంగా అండ్ నేను విన్న కొంతమంది రివ్యూస్ పరంగా ఈ ప్రపంచంలో అస్సలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒకే ఒక్క మూమెంట్ ఈ శోభనం. సో ఫస్ట్ ఫ్లోలో అల్లుకుపోవడమే, తర్వాత ఎవరిష్టాలకి తగ్గట్టు వాళ్ళు సెట్ చేసుకోవడమే, అంతే. మరి మీకో? క్లియర్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ లేని వాటి మీద నా ఆన్సర్ ఎప్పుడు నో కమెంట్స్. దొంగ మొహంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ ప్రకారం, పైగా మీకు అమ్మాయిలు వచ్చి దరిద్రం అనుకునే అలవాట్లన్నీ ఉన్నట్టున్నాయి. సపోజ్ పెళ్లి చేసుకున్నాక 3వ రోజో లేక 3వ నెలకో నువ్వు పోయావనుకో, నన్నేం చేయమంటావు? అమ్మని సైన్స్ బుర్రా.
సర్లే నేను పోయాక నువ్వేం చేస్తావు? నిన్ను అడిగేవాడు ఎవడుంటాడు? నీకు నచ్చింది చేసుకో. ఇదిగో మా పేరెంట్స్ కూడా నిన్నేం ఇబ్బంది పెట్టరులే, దానికి నాది గ్యారంటీ. ఆ, దీనికి నా ఆన్సర్ అక్కర్లేదా? అక్కర్లేదు. ఎందుకు? ఎందుకంటే ఒక్కసారి ఒక మగాడు పెళ్లి చేసుకున్నాక ఆ నరకం నుంచి బయటపడ్డాక మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళాలని ఎవడు అనుకోడు. నేను కూడా అంతే. పెళ్లి మీద అమ్మాయిల మీద ఇంత నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకున్న నీకు పెళ్ళెందుకు? పైగా నీలాంటి డఫాగాడితో నేను మాట్లాడుతున్నాను చూడు. మాట జాగ్రత్త. నువ్వు అడిగావు, నేను చెప్పా. అయినా నిన్ను ఇంప్రెస్ చేయాలనుకునేవాడు అబద్ధాలు ఆడాలి. నాకు ఆ కర్మేం పట్టలేదు. సరే, ఈ వరల్డ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు నీకు? నేనే. వాట్? నువ్వా? నేనే. ఫస్ట్ నేను హ్యాపీగా హెల్తీగా ఉంటేనే కదా నా చుట్టూ ఉండే వాళ్ళని బాగా చూసుకోగలను. నేనే వాడిపోయిన మొగ్గల మొహం మార్చుకొని కూర్చుంటే నా చుట్టూ ఉండే వాళ్ళకి సావే సిరాకేస్తుంది. నీ మీద నీకు రెస్పెక్ట్ ఉంది, కానీ నువ్వు కమిట్ అయ్యే రిలేషన్షిప్ మీదే రెస్పెక్టే లేదు. ఇద్దరి బంధం మీద కనీసం ఐడియా కూడా లేదు. సో నీలాంటి వాడికి పెళ్ళి అవసరమా చెప్పు? అవసరం లేదు, నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ నీతో మాట్లాడాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, నాలా జల్లికట్టులో స్వయం విహారం చేసే పొగరుబోతు ఆంబోతికి అప్పుడప్పుడన్నా కళ్ళెం వేసే నీలాంటి తోడు ఒకటి కావాలనిపిస్తుంది. అంటే అంటే ఆ 3 ముళ్ళు వేసేస్తా, సముద్రంలో దూకేద్దాం, కొట్టుకుందాం, తిట్టుకుందాం, అరుచుకుందాం, ఫైనల్గా ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. మిగతా విషయాలు పెళ్ళయ్యాక మనం ఫస్ట్ నైట్ గదిలో మాట్లాడుకుందాంలే. వెళ్తా. సారీ, పోట్లాడుకుందాం. ఏంటి? వస్తా. సరేనా? బాయ్. రే 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 వీడేంటి ఫస్ట్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు? చాలా ఏమైంది? ఎంత కంగారు పడుతున్నావా? వాడిప్పుడు ఓకే చెప్పేస్తాడు. ఇంకా నాకు ఎంఏ లేదు, ప్రొఫెసర్ డ్రీమ్ లేదు. ఇంకా నేను బర్రెల్ని కాసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. నా జీవితం అయిపోయింది. నో 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 నో, ఈ పిల్ల అసలు జరగకూడదు. మా చెల్లాయిని ఎవరితో కిడ్నాప్ చేస్తే వద్దులే, మా బాబాయ్కి తెలిస్తే నా బెండ్ తీస్తాడు. ఈ ఫాదర్స్ ఉన్నారే, కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. అమ్మాయికి 20 అనే నెంబర్ దాటితే చాలు పెళ్లి చేసి ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని చూస్తుంటారు. చూడు చెల్లాయి, నువ్వు సర్ సివి రామన్లాగా నోబెల్ ప్రైజ్ అందుకోవాల్సిన దానివి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోవద్దు. పద, చిన్నాన్నతో నేను మాట్లాడతా, ఏదైతే అది చూసుకుందాం. పెద్దాపురం పెద్దిరెడ్డి మాటలతో వినే టైప్ కాదు కదా. ముచ్చట పడ్డాడు కదా, సరదా తీర్చేద్దాం. సరదా తీర్చేస్తావా? ఎలా? అకార్డింగ్ టు సైన్స్ రీసెర్చ్, మగాడికి ప్రేమ దొరక్కపోయినా నచ్చింది దొరక్కపోయినా పర్లేదు, అడ్జస్ట్ అవుతాడు. కానీ ఎవరి దగ్గర నుంచి అయినా రెస్పెక్ట్ దొరకపోతే వాడి ఈగో హర్ట్ అయ్యి వీరంగం చేస్తాడు. అదే కాబోయే వాళ్ళ దగ్గర నుంచి దొరకలేదంటే పెళ్లి పెటాకులు అయిపోతుంది. వర్కౌట్ అవుతుందంటావా? రావణుడు, కంసుడు, దుర్యోధనుడు టైం నుంచి మొన్నొచ్చిన పుష్పద రూల్ వరకు వర్కౌట్ అయిన ఫార్ములా ఇదేరా. మనకి వర్కౌట్ అవుతుంది. అసలు ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? పైకేమో సీతలా అందంగా బుద్ధిమంతురాల్లా కనిపిస్తాను, కానీ మాటలతో వాడి రెస్పెక్ట్ని ఈగోని హర్ట్ చేస్తా. కట్ చేస్తే పెద్దిరెడ్డి పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు. ఇదేదో తేడా కొట్టేలాగుంది. నాకు తెలిసి మగాడి ఈగోని గెలుక్కొని పెంట చేసుకోవడం కంటే ఆడికి సరెండర్ అయిపోయామనుకో, ఆడు దేవుళ్ళ ఫీల్ అయ్యి మనకు వరాలని ఇచ్చేస్తాడు. నా మాట నచ్చు కదా. నా పేరేంటి? రాణి. నేను తగ్గితే నా పేరుకే మాట వస్తుంది. సో తగ్గేదేలే. రాణి ఇక్కడ తగ్గదు, బెండ్ అవ్వదు. వాడు ఈగో మీద కొడదా అన్నావు, ఇప్పుడు వాడు నీ గ్రౌండ్లో వాడు గెలుచుకోబోతున్నాడు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి, నాకు పెళ్ళొద్దు. ఆగవే, అసలు నిన్నెవరు ఎక్కడికి రమ్మన్నారు? అబ్బా పద బావా. ఉండవే, ఆట అయిపోవచ్చింది. ఇంకొక ఆట ఆడాననుకో డబ్బులు మనయే. చెప్పేది వినవే బాబు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావే? అత్త పిలుస్తుందిరా. బాబు కారాప్ ఇక్కడ ఒక నిమిషం. ఏమైంది రాని, ఎందుకు కారాపమంటున్నావు? వాడితో కొంచెం మాట్లాడాలి, ఆగన్నయ్య వస్తాను. ఎప్పుడు ఇంతే చేస్తావు నువ్వు? అసలు ఆ వచ్చే డబ్బులతో నీకే గిఫ్ట్ కొందాం అనుకున్నానే పిచ్చిదానా, నన్ను వదలవే. ఏంటే నువ్వు?
నువ్వు పోవే ఇంటికి, నేను వస్తాలే వెనకాలే. వెళ్ళు. ఏ రాజు ఆగు. ఇది వచ్చిందేంటి? ఏంటి వాడిని బర్రెని లాక్కెళ్ళినట్లు లాక్కెళ్తున్నావు? నా బర్రె నా ఇష్టం, లాక్కెళ్తా 4 తన్ని పట్టుకెళ్తా, నీకెందుకు? కొట్టానంటేనా? చెయ్యొదులు. ఉమ్, నువ్వు కొంచెం పక్కకు వస్తావా, నీతో మాట్లాడాలి. నేనా? పక్కక ఏం మాట్లాడుద్ది? మా బావని పంపేదే లేదు. నువ్వెంట పంపించేది? ఉమ్, బావా రే, హే 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 కంగారు పడు, నిన్నాను కదా. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కానీ ఈలోగా మనం అమ్మా నాన్న ఆట ఆడదాం ఏంటి, బాగుంటుంది. నాతో పెట్టుకోకు. నాతో పెట్టుకుంటే ఆ ఆట కూడా వేరే ఎవరితో ఆడలేవు. వద్దులే, నీతో కాకపోతే ఇంకెవరితో ఒకరితో ఆడాలి కదా. వాళ్ళకి కొంచెం టైం పట్టేలా ఉంది కానీ మనం పక్కెళ్ళి మిషన్లు పెట్టుకుందాం కదా. ఏంటండి నాతో ఏం మాట్లాడతారు? నాతో మాత్రం ఫస్ట్ నైట్కి రెడీ అయిపో అని చెప్పి మా నాన్నతో మాత్రం పెళ్ళికి నో అని చెప్పావంట. అంతేకాకుండా మీ ఆనందం కోసం పెళ్లి చేసి ఒక మగాడి జీవితం నాశనం చేయొద్దన్నావంట. 4 మొట్టికాయలు పడ్డా పెళ్ళి క్యాన్సిల్ అయినందుకు హ్యాపీ. ఉమ్, కానీ నువ్వలా చేసావన్న ఈక్వేషనే సాల్వ్ అవ్వట్లా. మీకు కావాల్సింది కూడా అదే కదా. అఫ్కోర్స్, బట్ వై? బికాజ్ ఐ లైక్ యూ. నువ్వంటే నాకు ఇష్టం. ఆ ఇష్టంలోనే తెలిసింది నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. అందుకే పెళ్ళి క్యాన్సిల్ చేయించాను. ఓహోహోహోహో, అలా వచ్చారా తమరు? ఉమ్, మొదట అక్కడ క్యాన్సిల్ చేయించి దాన్ని క్యాష్ చేసుకుని ఆ తర్వాత నాతో పులిహార కలిపి మొదట ప్రేమ తర్వాత పెళ్ళి అనే ఫామ్లో రాసుకున్నావు అన్నమాట. పెద్ద తీరినే. ఓ అంత లేదు. ఆహా. మన పెళ్లి చూపులే అంత డిఫరెంట్గా జరిగినప్పుడు ఇది మాత్రం అంత ఓల్డ్ స్టైల్లో ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? ఒకవేళ నువ్వు అనుకున్నదే రైట్ అయితే ఆ నెక్స్ట్ డే నుంచే మీకు ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో కనిపించి మీ ఫిజిక్స్లో నా కెమికల్ రియాక్షన్స్ని ఇంజెక్ట్ చేస్తా ఉంది కదా, కానీ అలా చేయలేదుగా. కదా. అండ్ మీకు ఇంకో క్లారిఫికేషన్, ఐ లైక్ యూ అన్నాను, ఐ లవ్ యూ అనలేదు. Huh? ఐ హోప్ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ అండ్ లవ్. ఫిజిక్స్ అంటే ఓకే, కానీ ఈ హ్యూమన్ కెమిస్ట్రీనే అంతగా చదువుకోలే. కాస్త క్లారిటీగా చెప్తావా? ఇప్పుడు మనం ఒక మనిషిని లైక్ చేసాం అనుకోండి, ఆ మనిషి ఎక్కడున్నా కానీ మనకు పెద్దగా ఫరక్ పడదు. ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాం అంతే. కానీ మనం లవ్ చేసిన మనిషి మన పక్కనే ఉండాలనుకుంటాం. వాళ్ళు మనకి కొంచెం దూరంగా ఉన్నా కానీ కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పని అవుద్ది. ఇంకా వాళ్ళతో ఏవేవో చెప్పుకోవాలనిపిస్తుంది, ఏవేవో చేసుకోవాలనిపిస్తుంది. చేసుకున్నాక వదిలేయాలి అంతేగా. నీ చదువు అక్కడే ఆగిపోయింది. నా దృష్టిలో ఆ అన్నీ చేసుకోవడంలోనే పెళ్ళి కూడా ఉందమ్మా. ఈ ప్రేమలో వచ్చే ఈగోలు, కోపాలు, కేర్లెస్నెస్ ఇవన్నీ పోయి అర్థం చేసుకోవటం, రెస్పెక్ట్ చేసుకోవడం, అన్నిటికీ మించి ఒకరి బాధ్యతలు ఒకరు తీసుకోవటం జరుగుద్ది. అందుకే ప్రేమ పునాది అయితే పెళ్ళి అందంగా కట్టుకునే రాజభవనం, అదే రాణిగారి మందిరం. సో తమరిది లైకింగే, లవ్వింగ్ కాదంటావు అంతేనా? హా, నాని చలాయ్. ఓకే, ఇదిగో చలాయ్ పెన్ను. పో. సరే, రేపటి నుంచి కలిసి ట్రావెల్ చేద్దాం. టచ్లో ఉండు. బాయ్. కలిసి ట్రావెలింగా? ఏం మాట్లాడుతుంది? హలో హలో రాణిగారు, ట్రావెలింగ్ అంటే ఏంటో కాస్త క్లారిటీగా చెప్పండి. మరి ఆ లైకింగ్ అనేది పక్కనే ఉంటే లైక్గా ఉంటుందా, లవ్గా మారుతుందా అని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అందుకు టచ్లో ఉండు. అందులోనే పెద్ద బొక్క ఉంది. మరి ఏంటి? ఏంటా ఈ ఎక్స్పెరిమెంట్లో నువ్వు నాకెక్కేసినా నేను నీకెక్కేసినా సంకనాకిపోయేది నేనే కదా. తమరి క్యారెక్టర్ మీద అంత నమ్మకం ఉందన్నమాట అయితే. నమ్మకం లేనిది నా క్యారెక్టర్ మీద కాదమ్మా. ఓసరి వల్ల అప్పటికప్పుడు సిచ్యువేషన్స్ని బట్టి, లొకేషన్ని బట్టి, క్లైమేట్ని బట్టి మారిపోయా మీ అమ్మాయిల మైండ్ సెట్ మీద. నీ అయ్యా, అమ్మాయిని నేనే ఇంత దిగి మాట్లాడుతుంటే నన్నే జడ్జ్ చేస్తావా? ఈ రంభాపురం రాజు కాకపోతే ఇంకో మొగల్తో రాజు దొరుకుతాడు. పా. ఇదే మరి రాణిగారు, నేను చెప్పిన దాంట్లో సిచ్యువేషన్ బట్టి వదిలి వెళ్ళిపోవటం అంటే. మళ్ళీ అదే మాట అంటావా? మధ్యలో ఇలా కాదురా, అయిపోయారా నా చేతిలో ఈరోజు. అంత పెద్ద రాయిస్తావంటే పోతే బావా ఓకేనా? నువ్వు సంపేస్తావు పిల్లోడిని.
వాడు పిల్లోడేంటి, పిల్లల్ని పెద్దల్ని పీడించే పిశాచిలా ఉన్నాడు. అయితే అందుకే చెప్పేది పిశాచితో వద్దునే. దా బావ పోదాం మనం. చలాయ్ మనం కూడా పదం పదా, మనం కూడా తగ్గదు అసలు. ఇవి ఉండవే, కాసేపు మాట్లాడదాం. కోపంలో కూడా భలే ఉంది కదా. ఎందుకు బావా దాంతో గొడవ? ఇదిగో, గొడవలతో మొదలయ్యే బంధాలే, అది లవ్ అయినా శత్రుత్వం అయినా స్ట్రాంగ్గా ఉండేది. పిచ్చిదాన, మన సినిమాలు పురాణాలు బ్రతికేదంతా దాని మీదనే. ఈ మనిషి అనే జీవి బ్రతుకున్నంత కాలం లవ్ రివెంజ్ ఎప్పటికీ బోర్ కొట్టవే. మరీ ముఖ్యంగా లవ్లో ఉండే స్వీట్ రివెంజ్ అయితే భలే మజాగా ఉంటుంది. చదువు నేల నాకిచ్చిన ప్రేమ పాటలు బాగానే వంట పట్టారా నీకు? నా తెలివి చూసి నీకు కుళ్ళే, నీకు బా, కుళ్ళు. మా నిన్ను నాన్న ఇట్లా కూడా చేసావు ఈ ఆంగ్లీ రోజు అసలు. పన్నెత్తు బా. ఎక్కడన్నాడు వీడు? ఇక్కడే ఉంటా అన్నాడుగా. ఎక్కడ? హా, నీ పని బాగుందిరా. ఉండు చెప్తానే సంగతి. ఆ? ఏయ్, 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 ఏం చేస్తున్నావు? ఏయ్, పిచ్చి పట్టిందా? ఏయ్, చెట్టంత మనిషి ఇక్కడ కూర్చొని ఉంటే కళ్ళు కనబడట్లేదా నీకు? ఆహా, నేను సరదాగా రాలేసుకునే ప్లేస్లో నిన్నెవరు పడుకోమన్నారు? నీకు ఇలా కాదే. ఉండవే, నీ పని చెప్తా. ఆగవే, ఏయ్ ఆగవే. ఏయ్ రాణి, అక్కడే ఉండవే. హే, నీ సంగతి చెప్తానే రోజు. ఉండవే, ఉండు. ఏ రాణి, ఎందుకే భయపడుతున్నావు? అన్ని మాటలు చెప్తావు. ఉండవే. నేను దొరకను కదా. దొరికావే, ఎక్కడికి పోతావే? ఆ, ఏంటి గింజుకుంటున్నావు? సరే సరే. ఆహా, నా దగ్గరికి అదే నీ యాషాలు. ఇందాకేంటే కూసావు? నువ్వు రాళ్ళు వేసే చోట నేను కూర్చున్నానా? ఇప్పుడు నేను ముద్దు పెట్టుకునే చోట నీ పెదాలు ఉంటాయి, చూస్తావా? ఏరా రాజుగా, నేనేమన్నా సిటీలో పెరిగిన సాఫ్ట్ పోర్న్ అనుకుంటున్నావా? నీలాగే విలేజ్ లో పెరిగా. వదులు. మంచిగా తింటా, చదువుకుంటా, ఖాళీగా ఉంటే పిడకలు కూడా కొడతా. తేడా గీడా చేస్తే బర్రెంతో తోమేస్తా. వదులు చెప్తా. అయినా కాల్ చేయమంటే ఎందుకు చేయలేదురా? బేవస్ గానే ఉంటావుగా. బేవర్స్ గా తిరిగితే బట్టలు పడుకుంటా గానీ నీకెందుకు ఫోన్ చేస్తానా? నేను చేయను. నీకు బాగా బలిసిందిరా. కరెంట్ షాక్ పెట్టి నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. కరెంట్ షాక్ నాకు? పెట్టవే కరెంట్ షాక్, పెట్టవే కరెంట్ షాక్. ఏంటి అరుస్తున్నా? పిడకలు పిసికితే సరిపోదు రాణి గారు, చేతిలో పట్టు కూడా ఉండాలి. ఇప్పుడు నేను ముద్దు పెట్టుకుంటుంటే ఎవడాపుతాడో చూస్తా. వద్దులే, పెదాల మీద ముద్దులు పెడితే మన వరుసలు మారిపోతాయి. తర్వాత నేనే కమిట్ అయిపోయానని ఫ్యూచర్లో నన్ను ఏకేస్తావు. ఆ గోల్ నేను భరించలేను. సో ఏ ముద్దు కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఏం డిసైడ్ చేసుకోవాలి? ఇదిగో, నుదుటి మీద ముద్దు పెడితే ఐ ట్రస్ట్ యూ అని అర్థం. పెదవుల మీద ముద్దు పెడితే ఐ లవ్ యూ అని అర్థం. చీక్స్ మీద ముద్దు పెడితే లెట్స్ బీ ఫ్రెండ్స్ అని. చిన్ మీద ముద్దు పెడితే యు ఆర్ సో క్యూట్ అని. ముక్కు మీద ముద్దు పెట్టాను అనుకో ఐ లైక్ యూ అని అర్థం. చెవుల మీద ముద్దు పెడితే లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అని. అదే నెక్ మీద ముద్దు పెడితే ఐ వాంట్ యూ అని. షోల్డర్ మీద ముద్దు పెడితే యు ఆర్ పర్ఫెక్ట్ అని. అదే కాళ్ళ మీద ముద్దు పెడితే యు ఆర్ మైన్ అని. చేతికి ముద్దు పెడితే ఐ అడోర్ యూ, ఐ రెస్పెక్ట్ యూ అని అర్థం. సో చెప్పు, వాటిల్లో ఏ ముద్దు పెట్టమంటావు? హే, నా ఒంటి మీద నీ లిప్స్ ఎక్కడైనా టచ్ అయ్యాయో కొట్టేస్తాను. అయినా నీ మీద నాకున్నది లవ్ ఏం కాదు కదా, జస్ట్ లైకింగే కదా. ఆ తర్వాత వచ్చేది ఫ్రెండ్షిప్పే కాబట్టి చీక్స్ మీద పెట్టేసుకుందాం. ఏముంటావు? వద్దులే. నాకు తెలిసి చెయ్యి అయితే బెటర్. అది రెస్పెక్ట్ కదా, ఏ వరుసకైనా సెట్ అవుద్ది. మన ఇద్దరి మధ్య కిస్ అనే మూమెంట్ వస్తే అది లిప్ టు లిప్పే జరగాలి. అప్పటి వరకు నీ లిప్స్ నా ఒంటి మీద పడనివ్వను. ఏంటి ఛాలెంజా? ఛాలెంజ్ అయితే ఎప్పటి వరకు ఎందుకు? ఆ ఛాలెంజ్లో ఇప్పుడే గెలిచి చూపిస్తా. దా. బాగానే ఉంటుంది.
చా ఏమే జాను, ఏదేమైనా అమ్మాయిలు బ్రతుకులాడుకుంటుంటే భలే ముద్దుగా ఉంటుంది కదా. మరీ ముఖ్యంగా మీరే మోజంటూ మా వెనకాల పడితే భలే కిక్కుగా ఉంటదే. పిల్ల మాయలో పడ్డం మొదలవగానే మొదటి స్టేజ్ అలానే ఉంటుంది బావా. మరి తర్వాత స్టేజ్? మొదటి స్టేజ్ చూపులతో ఆగిపోతే రెండో స్టేజ్ పెదవుల కలయికతో ముగుస్తుంది. సో ఇది చాలా బాగుంటుంది. అంటే యు మీన్ ఓ మై జాను. మరి థర్డ్ స్టేజ్ ఏంటి? ఒకప్పుడు ఈ స్టేజ్ శోభనం 3 రాత్రులు జరిగేది, కానీ అది ఇప్పుడు ముందే జరిగిపోతుంది అనుకో. అదెలా? ఇక్కడే అబ్బాయిలకి పీక్స్ దొరుకుతుంది. ఇది అవ్వగానే మిడిల్ కుష్. అంటే పిల్ల పక్కనుంటే అన్ని సుఖాలే అన్నమాట. హా, ఈ పాయింట్లోనేగా మీరు మాకు బానిసలు అయిపోయేది. ఒక్కసారి లవర్ గాను లేదా మొగుడు గాను కక్కుర్తి పడ్డావా, ఇక నిన్ను పాలిచ్చే బర్రెలా, కాడ మోసే దున్నలా, చాకిరి చేసే పనోడిలా చూస్తాము. ఒక అమ్మాయిగా చెప్తున్నాను, మీరొచ్చి పిల్లని గోకినా లేదా పిల్లొచ్చి మిమ్మల్ని గోకినా చివరికి మోకాలు చిప్పలు పగిలి రక్తాలు కారేది మాత్రం మీకే. సో నీ ఇష్టం. ఓసే ఏందే ఫస్ట్ హాఫ్ అంత రొమాంటిక్గా చెప్పి సెకండ్ హాఫ్ అసలు ఇంత వైలెంట్గా చెప్తున్నావు? నిజాలు వైల్డ్గానే ఉంటాయి బావా. కావాలంటే మన బామ బాధితులను అడుగు. కింద కామెంట్ సెక్షన్లో సాడిస్టిక్ పోరులని టైటిల్ పెట్టి కథలు రాసిస్తారు. సరే అదేంటో కామెంట్ చేయండి. అంతే అంటావా? రే ఏంట్రో ఈ పిల్ల నంబర్ ఇచ్చిందని చెడుగుడులాడేస్తావా? ఏ చిచ్చి లేదే, నేనెందుకు చేస్తాను అలాంటి పనులు? అయినా ఎవరిక్కడ రాజుగాడు, అలాంటి వాటికి బెండ్ అయ్యేదే లేదు. ఈ టైంలో ఎవడరా బాబు? రాణి కాల్ చేస్తుందేంటి? ఏ నేను చేయలేదే, అదే చేస్తుంది. నీ పక్కనేగా ఉన్నాను. ఇగో కావాలంటే చూడు, దాంతో ఇప్పుడు ఎలా చెడు కూడా ఆడతాను. స్పీకర్ బెట్. హలో, రేపు డేట్కి వెళ్దాం. మార్నింగ్ షార్ప్ 9 o'clock కల్లా మెయిన్ గేట్ దగ్గర రెడీగా ఉండు. ఓకే రారా. డేట్ ఏంటి? ఏ డేట్ ఏంటే డేటు? నిన్నెందుకే కాలేజీకి పంపిస్తుంది? చక్కగా చదువుకొని పాస్ అవ్వు. ఇట్లాంటివన్నీ పెట్టుకోమాక, చదువుకో. ఎలా ఇచ్చా? డేట్ రా, అది కూడా అమ్మాయితో. సడన్ బ్రేక్లు, స్పీడ్ బ్రేకర్లు, బ్యాక్ నుంచి హగ్గింగ్లు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా చాలా చాలా ఉంటాయి. నువ్వే మిస్ అయిపోతావు, చూసుకో మరి. అన్నుంటాయా డేటింగ్ అంటే? హా, ఒకటి అమ్మా బెండ్ అయ్యావుగా. చిచ్చి లేదు. ఇప్పుడు చూడు, ఏ నీతో ఎందుకు చేస్తాను అట్లాంటి పనులు? నేను నాకు కాబోయే లవర్తోనో లేదా నేను చేసుకోబోయే అమ్మాయితోనో చేస్తాను. జస్ట్ లైకింగ్ నీ మీద. నీతో ఎట్లాంటివన్నీ కుదరవులే. జస్ట్ లైకింగా? నీ అబ్బా నువ్వు రాలేదనుకో, మీ కాంతమ్మాత దగ్గర నువ్వు మీ జాను పంపసెట్టి దగ్గర ఒకటే అరుపులని దుకాణం పెట్టేస్తాను. దెబ్బకి ఇద్దరికి పెళ్లి చేసేస్తుంది. తర్వాత నీ ఇష్టం. అమ్మా ఏ ఫోన్ పెట్టువే నువ్వు. బావా, పిల్ల పేరు రానే కదా? పేరుకు తగ్గట్టే గీర చాలా ఎక్కువ ఉంది, జాగ్రత్త. ఇది అన్నది కూడా నిజమే. చలాయ్, నువ్వు హీరోయిన్ మెటీరియలే, అలాంటిది నువ్వు వాడని కలపడుతున్నావేంటి? అదేరా ప్రాబ్లం. ఇంట్లో వాళ్ళు, ఊర్లో వాళ్ళు, కాలేజ్లో వాళ్ళు అందరూ సిల్వర్ స్క్రీన్ మెటీరియల్ అంటుంటే వీడేమో అసలు దేకట్లేదు, మాట్లాడట్లేదు, కలుద్దామంటే కనీసం కనికరించట్లేదు. పాయింటే. అందుకే వాడు మన మాయలో పడే వరకు మనం బెండ్ అవుదాం. ఆ తర్వాత వాడి బెండు తీద్దాం. నువ్వు అన్నట్టు నిజంగానే ఇది రివెంజ్ స్టోరీ అనుకో, ఓకే. అలా కాకుండా నరుడా ఓ నరుడా ఏమి కోరిక, ఆ కోరుకు కొరి ఎలుకు చిరి ఎలుకు బాలక అంటేనే ప్రాబ్లం. నువ్వేమో చెర్రీ పండ్లా ఉన్నావు, వాడు నోట్లేసుకుని సపరించి పిప్పుసేసిపోతా ఉంటాడు. అంత లేదు. ఎవరిక్కడ
రాని. ఆపే నీ రాణి శతకం ఆపే నువ్వు. ఫస్ట్ ఎపిసోడ్లో కూడా ఇలానే చెప్పావు. తీరా చూస్తే బొక్క బొరల పడ్డావు. మరేం చేయనురా, వాడు నన్ను పట్టుకొని శ్వాసలో శ్వాస కలిపేశాడు. శ్వాస? అందుకే నాకు ఫోన్ మాట్లాడాలి, వాడితో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. ఏంటి మీరిద్దరు ఊపిరి ఎక్స్చేంజ్ చేసేసుకున్నారా? ఇన్ని రోజులు మన ఫ్యామిలీ క్లీన్ యూ బొమ్మ అనుకున్నానే. నువ్వేంటి ఏ సర్టిఫికేట్ చేస్తున్నావా? రే అదంతా ఏమీ లేదు, నేను చూసుకుంటాలే పద. ఏం చూసుకుంటావు? ఏంటి దా. చూసుకుంటావుగా హా, పక్కా? పద. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉంటాడని చెప్పారే. హా, దొరికాడు. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? నువ్వేంటి ఇక్కడ? అడిగింది నిన్నే. నువ్వు మీ నాన్నతో గొడవైన ప్రతిసారి ఇలాగే ఎక్కడో ఒక దగ్గర దిగులుగా కూర్చుంటామని చెప్తేను నిన్ను నార్మల్ చేసి మంచి పార్టీ ఇద్దామని వచ్చా. పార్టీయా? వాట్కా, థమ్స్అప్, చిప్స్. ఇదేంటి? చిల్లీ చికెన్. చిల్లీ చికెన్. ఇంకేమున్నాయి? ఇంతేనా? బాగా అలవాటు అనుకుంటా. మందుకు తగ్గ సెటప్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంత లేదు, అది మా డాడీ బ్రాండ్. ఓ, ఇదంతా ఆయన స్టఫే. ఇదేంటి ఒక గ్లాసే ఉంది, నువ్వు తాగవా? ఆహా, నాకు అలవాట్లేదు. ఇదిగా మావాడు పడ మాకు, నేను ఎవరికి చెప్పను లేదా? హలో, నువ్వు తాగి నాశనం అయిపో, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు, నేను ఎంజాయ్ చేస్తా. ఇదిగా దీంట్లో థమ్స్అప్ కలపరు, వాటర్ కలుపుకోవాలి. నేను చూపిస్తా చూడు. ఇప్పుడు సరిపోయిద్ది. ఇదిగా పట్టు. Cheers. బాగుంది. కంపెనీకి కొన్ని క్వశ్చన్స్ అడిగినా? మందు తాగినప్పుడు ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కానీ. ఊళ్ళో బేవస్గా తిరిగే వాళ్ళకి ఆ వ్యవహారాలు చాలా ఎక్కువ ఉంటాయంటగా, ఎన్నిసార్లు కకృతి పడ్డావేంటి? చిచ్చి, ఏంటా మాటలో? చెప్పు రాజా, ఈ రాజు ఫ్రెష్ అయినా కాదా? నేను బ్యావర్స్ గానే కానీ ఆ విషయంలో మాత్రం నేను గోల్డే. పక్కానా? నా మీద నాకే డౌట్ తెప్పిస్తుంది. పక్కా. బాగానే ఉంటావు, పైగా చదువు సగంలోనే సరస్వతికి సమర్పించేసా. ఏ పని పాట లేకుండా ఊళ్ళో తిరుగుతున్నావంటే లవ్ ఫెయిల్యూర్ కదా? ఆ పిల్ల నీకు హ్యాండ్ ఇచ్చేలోపు కనీసం స్టఫ్ లాంటివి ఐటమ్స్ కూడా ఏం చేయలేదా? స్టఫా? వసే, నువ్వు నిజంగానే టాపరా లేక ఈ కాలేజీలో ఇట్లాంటి గాసిప్స్ అని ఎంటా కూర్చున్నావు చదువుకోకుండా? అడిగింది చెప్పు రాజా. లవ్ లేదు, లస్ట్ లేదు. అయినా నాలాంటి కెరీర్ మీద క్లారిటీ లేనివాడిని ఎవరు లవ్ చేస్తారు చెప్పు? అంత డంబ్ అయితే కాదు మీ అమ్మాయిలు. ఇప్పుడున్న అమ్మాయిలు అయితే మరీ క్లారిటీగా ఉన్నారు. ఏం ఉండాలి, వాడి దగ్గర నుంచి ఏం కావాలి అని పిచ్చ క్లారిటీతో ఉన్నారు. అలా ఏం కాదు, నచ్చితే ఏదైనా చేయడానికి సిద్ధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బో, తమరేదో ప్రేమలో మునిగి తేలినట్టే చెప్తున్నారుగా. ఇప్పుడిప్పుడే ట్రయింగ్, మునుగుదామని. మునుగు మునుగు. అవును, నువ్వు నా చిల్లీ చికెన్ టేస్ట్ చేయట్లేదు. మాటల్లో పడి మర్చిపోయా. తింటా ఉండి. తిను, బాగుంటుంది. చూడడానికి భలే ఉంది. చూడడానికే బాగుంది ఇది. వసే, ఇది చికెనా కాకి మాంసం? ఇది ఎలా ఉంది? ఛీ, ప్రేమగా నీకోసం మొదటిసారి కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకొని వస్తే ఇలా అంటావా? ఇంకెప్పుడు అటు పక్క అలాగే బాబు. నీ ప్రేమతో మనుషులు చంపేసేలా ఉన్నావు. అలిగావా? నువ్వు అలిగితే నెయ్యి పూసిన పెనంలాగా భలే మెరిసిపోతావా? నెయ్యి పూసిన పెనవా? ఒరే తాగుబోతు మహాశయ, ఏం పోలికి రాది? నువ్వు ఇంకెప్పుడు పొగడకయ్యా సామి. సర్లే. అవును, ఈ ఎంఎస్ పిహెచ్డీలు చేసి తమరేమైపోదామనో?
నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని మార్చే గురువు అవుదామని నా డ్రీమ్. ఆ, ఏంటి తొక్కలో టీచర్ జాబ్ కొట్టడానికా నువ్వు ఎంత చదువుతున్నావు? అర్రే అర్రే. హే, ఉమ్, నన్నేమైనా అను, నా డ్రీమ్ ఏమైనా అంటే అంటే నాలో చంద్రముఖి వచ్చేస్తుంది చెప్తున్నా. నువ్వు చంద్రముఖి అయితే నేను వెట్టాయని రాజానే. ఇదిగో ఆ. జోక్స్ చేయకు, నాకు కోపం వస్తుంది. ఇదిగో దానికి ఎందుకు అంత కోపం? అసలు నీకే కాదు, చాలా మందికి మన టీచింగ్ గ్రేట్నెస్ తెలిస్తే కదా. ఈ ఇంగ్లీష్ వాళ్ళొచ్చి టీచర్, ప్రొఫెసర్ అనే 2 పదాలని మన మీద రుద్దేసిపోయారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని బట్టి చదువులతో మార్కుల రేస్లో పడేసి నాశనం చేసేశారు. అమ్మ తల్లి, నేను నీ అంత చదువుకోలేదు. నువ్వు అన్న గురువుకి నేను అన్న టీచర్కి ఉన్న తేడా ఏంటో కోసం అర్థమయ్యేలా చెప్తావమ్మా? ఐ నో నీకు తెలివి లేదని. ఈరోజు నేను చెప్తాను, నువ్వు విను. ఉమ్, మన గ్రేట్ ఇండియన్ హిస్టరీ, మన సాంస్క్రిట్ రికార్డ్స్ ప్రకారం ఒక విషయం లేదా ఒక సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని అధ్యాపక్ అంటారు. అదే ఇన్ఫర్మేషన్తో పాటు దాని మీద నాలెడ్జ్ కూడా ఉండే వాళ్ళని ఉపాధ్యాయ అంటారు. అదే పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పండిత్ అంటారు. అదే కొందరిని స్పెసిఫైడ్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని ఆచార్య అంటారు. అదే ఒక సబ్జెక్ట్ యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ని కూడా చెప్పగలిగే విజనరీ ఉన్న వాళ్ళని దృష్ట అంటారు. ఫైనలీ, ఎవడైతే నీలో నీకే తెలియకుండా దాగున్న టాలెంట్ని బయటికి తీసి నిన్ను డార్క్నెస్ నుంచి లైమ్ లైట్లోకి తీసుకొస్తాడో అతనే గురువు. ఓయమ్మో, ఎంత ఉందా? మనిషి మేధస్సును చంపేస్తున్న నేటి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇవ్వాలనేది నా డ్రీమ్. అందుకే ఐ వాంట్ టు బి ఏ గురు. ఆపే, నేనే మందే ఇది ఇలా తాగేసావేంటి? గ్రేట్ డ్రీమ్, పక్కా సక్సెస్ అవుతావులే. ఆల్ ద బెస్ట్. నువ్వు ఇంకా బయలుదేరమ్మా, వెళ్ళు. నాకు తెలియదు అనుకున్నావా ఎప్పుడు వెళ్ళాలో? నార్మల్గా అయితే ఏం తెలిసేది కాదు. తమరు ఇప్పుడు ఆవేశంలో నేను తాగాల్సిన మందు నువ్వు తాగేసావు. ఇప్పుడు చూడు, నీకు మబ్బులు కమ్మేసి నీలో నుంచి రాని అలా వెళ్ళిపోయి సిల్క్ స్మిత వచ్చేస్తుంది నీ బాడీలోకి. నేనంటే లైకింగేనా? లవ్ లేదా? కలిసిన ఒక్కసారికి లవ్ ఏంటి పిచ్చదానా? లవ్ లేకపోతే నన్నే పెళ్లి చేసుకుంటాను వెళ్ళిన వాడివి పెళ్ళెందుకు క్యాన్సిల్ చేసావు? అనుకున్నా కానీ నీలాంటి చదువుల తల్లితో పెళ్ళి అయిందనుకో, ఇద్దరి మధ్యలో రొమాన్స్ కంటే పాఠాలు, పనిష్మెంట్లు ఎక్కువ ఉంటాయని లైట్ తీసుకున్నా. అబద్ధం. అలా అయితే మా పెద్దిరెడ్డి ఇంకో సంబంధం చూడాలి కదా. అలా కాకుండా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే చేస్తానని ఎందుకు చెప్పాడు? అది నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? ఆయన్నే అడగాలి. తెంగర్ మోహన్ దాన, ఆయనకి ఏ పెగ్గులో ఏ జ్ఞానోదయం అయిందో నాకెట్ట తెలుస్తుంది? రే నువ్వు ఆగరా. ఇందాకేమన్నావు? నాలో రొమాన్స్ యాంగిల్ ఉండదా? నాలో రొమాంటిక్ యాంగిల్ ఏంటో ఇప్పుడు చూపిస్తారా? లే లే లే. వద్దులే, ఊరికే అన్నాను. ఏ నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళి, నీకు ఎక్కిందిలే కానీ. చుప్ చుప్ మొయ్. నీకు ఈరోజు కిస్ అంటే ఏంటో నేర్పిస్తా. కిస్సా? కానీ నువ్వు చెప్పే తొక్కలో కిస్లన్నీ కాదు, ఫ్రెంచ్ కిస్. ఫ్రెంచ్ కిస్ నేర్పిస్తాను. మంచి కిస్సా? రెడీ? ఏంటి రెడీ? ఏం చేస్తున్నావే? మెడెందుకు ఎలా ఉంచు? 1, నెంబర్లు 2, 3. ఏం ప్లాన్ చేసావే? ఓయ్ రాణి, తప్పు. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఆ బుర్రకైనా బూజు పట్టిందా? లూజ్ కాదు, తాగేసింది ఇది. తీసుకెళ్ళి ఇంటికి. ఎలా? అమ్మా, తప్పించుకున్నావు. ఏ మాటకా మాట. ఫ్రెంచ్ కిస్ పెట్టేసి ఉంటే నా పని ఏమైపోతున్నావు? ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్. ఆఫీస్ కదా బాబా, అందుకే వెళ్తూ వెళ్తూ గుడికి వెళ్దామని ఇలా రెడీ అయ్యాను. నువ్వేంటి బాబా, అయినా నేను ఎప్పుడు రే రాణి, ఏమైంది? ఏం చేసింది? మీ చెల్లె పెళ్లికి ముందే రొమాన్స్ అంట. ఏందో చూడు. రొమాన్సా? తక్కువ నువ్వు అమ్మోరు బట్టిన పూజారిలో ఊగుతున్నావంటే మందేసావు నువ్వు. ఓసే, పెళ్ళి వద్దనుకున్నావు, ఆ పెళ్లి కాస్త పెటాకులైంది. ఎంజాయ్ చేయడం మానేసి మందేసి ఆడుతూ రొమాన్స్ అంటే? నేనెక్కడ చేశానే? అదే వచ్చి ఫ్రెంచ్ కిస్ నేర్పిస్తానింది. మగాన్నే తగ్గితే తేడా అనుకుంటారు. పెళ్లి ముహూర్తం పెట్టుకొస్తా అని పోయి క్యాన్సిల్ చేసుకుని వచ్చావు. తనేమో నువ్వు కనపడితే చాలు వయ్యారి సిగ్గు మొగ్గలేస్తున్నట్టు సరసాలాడేస్తుంది. అది సరసాలు కాదురా, నాకు వాడితో ప్రేమలో ఓనమాలు నేర్చుకొని ఆ తర్వాత డిగ్రీ, పీజీ, పిహెచ్డి చేయాలనుంది. నువ్వు ప్రేమలో పిహెచ్డి చేయట్లా, రొమాన్స్ లో చేస్తున్నావు. అసలు ఏం జరుగుతుంది నాకు చెప్పు. చెప్తావా లేదా కాంతని పిల్లమంటావా? వద్దొద్దు, చెప్తాను. అసలు
మామ రాగానే అర్థమయ్యేలా చెప్పి ఏదోటి చేసి ఒప్పించాలి, లేకపోతే రాణి డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు. అల్లుడు అల్లుడు మామ వచ్చావా? ఆ, పద కూర్చొని మాట్లాడదాం దా. సరే అల్లుడు. ఏంటి అల్లుడు ఇంటికి రాకుండా ఇక్కడ రమ్మన్నావు? అల్లుడు ఎక్కడున్నావు? ఏమైంది? దారిలో ఏమైనా చీడపీడ తొక్కినావా ఏంది? చిచ్చి అలాంటిదేం లేదులే మామ, నేను బాగానే ఉన్నాను. సరే విషయం ఏంటి? పొలం దగ్గరికి రమ్మన్నావు? అంటే మామ అది మామ ఈ పెళ్ళి ఆపేద్దాం మామ. పెళ్ళే పెద్దమ్మా? ఆ, ఎందుకు? అంటే నాకు ఇంక 22 ఏళ్ళే కదా మామ, అప్పుడే పెళ్ళండి మామ, చిన్న పిల్లండి కదా. బాధ్యతలు గట్లా తెలియాలంటే, ఒళ్ళొంచి పని చేయాలంటే పెళ్లి చేసుకోవాలి. లేదంటే నీలాగా బలాదూరు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారా? ఈయనకి ఎంత చెప్పినా అర్థమయ్యేలా లేదే. మావా నువ్వు నన్ను తిట్టినా పర్లేదు, కావాలంటే నీకు ముచ్చటేస్తే 2 పీకులు పీకు, కానీ ఈ పెళ్లి మాత్రం వద్దు మావా, ప్లీజ్ మావా. ఒరే మీ నాన్న నేను స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని పాటలు పాడేవాళ్ళంరా. ఈయన ఒకడు. ఇన్నేళ్ళు మా స్నేహంలో వాడు అడిగింది ఒకటే ఒక్కటిరా, నా కొడుకు పాడైపోతున్నాడు, పెళ్లి చేయాలి, మీ అమ్మాయిని ఇస్తావా అని అడిగాడురా. కావాలంటే ఇల్లరికం కూడా పంపిస్తానాడ్రా. నేను నువ్వే. అమ్మ అప్పలరాజు, కొడుకు బాగానే పెట్టావుగా గట్టిగా. ఒరే నీ నెత్తి మీద 100 రూపాయలు పెట్టి అమ్మినా 10 రూపాయలు కూడా ఎవడు కొనర్రా. అలాంటిది పిల్లనిచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తుంది ఎందుకు? కేవలం మా స్నేహం కోసం. ఇదిగో మీ స్నేహం కావాలంటే మీతోనే పెట్టుకోండి, కావాలంటే ఇద్దరు కలిసి కూర్చొని రోజు 2 పెగ్గులేయండి, అంతేగాని పెళ్లి మాత్రం జరిగేది లేదు. లేదు లేదు లేదు. ఇదిగో స్ట్రాంగ్ ఉంటుందని 3 సార్లు చెప్పా, ఇంకా మాట్లాడు మాకు. ఇదే నీ ఆఖరి మాట? ఎస్. అయితే మీ నాన్న చేతిలో చావడానికి రెడీగా ఉండు. ఏంటి నువ్వు ఎలాగో చచ్చిపోతావు కదా, అప్పుడు నా కూతురికి వేరేవాడినిచ్చి పెళ్లి చేస్తా. చావడానికి రెడీగా ఉండు. చంపేస్తారా? ఏంటి పెళ్లి చేసుకోపోతే చంపేస్తారా? మా ఎక్కడ మా వెళ్తున్నావు? ఇలారా ఇలారా. ఎందుకు మా ఊరికే కోపపడతావు? మాట్లాడుతున్నానుగా, కూర్చో కూర్చో, ఊరికే కూర్చో కూర్చో. ఏంది మావా నువ్వు? నీ కూతురే మేలు కదా, దానికి కావాల్సింది ముక్కు పిండి సాధించుకుంటది. నువ్వేంటి మావా అలక మహారాజు అవతారం ఎత్తావు? ఇంకా పెళ్ళొద్దన్నాక మామాకేమేం లేదురా. మావా నేను పెళ్లి చేసుకోను అనట్లేదు, ఇప్పుడు వద్దంటున్నాను, అర్థం చేసుకో. ఎప్పుడైతే ఏంద్రా, పెళ్లి పెళ్ళే కదా. నువ్వు చెప్పేది నిజమే మావా, కానీ పెళ్లి తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ వల్ల మన రాణి డ్రీమ్స్ షెడ్కి వెళ్ళిపోతాయి. డ్రీమా? అదేంట్రా? నువ్వు నాన్న వయసులో ఉన్నప్పుడు ఓల్డ్ వెహికల్స్ అన్ని మాడిఫై చేసి వాటిని మళ్ళీ రీలాంచ్ చేద్దాం అనుకున్నారా? కానీ మీరిద్దరు చేసిన ఒక బైక్ మాడిఫికేషన్ ఫెయిల్ అవటం వల్ల మీరిద్దరు దారి తప్పుతున్నారని పెళ్లి చేసేశారు. కానీ రాణి డ్రీమ్ అలా కాదు మావా, ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. ఏంది? టీచర్ అవడానికి కూడా ఒక డ్రీమ్ ఏంట్రా? ఏంటి మావా అంత ఈజీగా తీసి పడేసావు? బట్టి పట్టే చదువులు, మాతృభాషను చంపేసే చదువులు వచ్చాక గురువులకి వాల్యూ ఏది? అందుకే మా పిల్లలు కూడా తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వట్లేదు. కానీ మన రాణి విలువలు నేర్పించే విద్య ఇవ్వాలనుకుంటుంది మావా. నీ కూతురు వేరు మావా, నేను దానికి దాని డ్రీమ్కి బాగా కనెక్ట్ అయిపోయాను మావా. ఇవన్నీ కాదు కానీ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావురా? మావా నీ కూతురునే పెళ్లి చేసుకుంటా, కానీ ఇప్పుడు చేసుకోను అంతే. దాని MBA ఫినిష్ చేసి చక్కగా దాని డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యాక అప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఇదిగో అప్పటి వరకు నువ్వు కూడా దాని దగ్గర పెళ్ళి ఊసి ఎత్త మాకు. మంచోడు వెళ్ళే నువ్వు ఎత్తవు, అర్థమైందిగా నేను చెప్పింది. ఒరే ఇందాక ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఏదో కాంప్లికేషన్స్ ఉంటాయన్నావు, ఏంటది? అంటే అది నువ్వే అన్నావుగా నేను బేవర్ చదవనని. ఒకసారి దాన్ని పెళ్లి చేసుకున్నాక దాన్ని చక్కగా ఉందనిస్తానా, బయటికి పంపనిస్తానా? ఏ కాయో పండో కాయించాను, ఇంకా తర్వాత కడుపులు ఆ పిల్లల్ని చూసుకోవడమే కా మావ సరిపోద్ది. పాపం ఇంకెప్పుడు మావా దాని డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేది? అది కూడా పాయింటే అల్లుడు. అందుకే మావా నువ్వు ఇంటికెళ్ళి అసలు పెళ్ళూసే ఎత్తేది లేదని రానికి చెప్పేసే. నువ్వు ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేస్తానని చక్కగా దానికి చెప్పు. ఇదిగో ఆ మాట చెప్పాక దాని మొహంలో ఆనందం చూడు. నిన్ను ఫస్ట్ టైం నాన్న అని పిలిచింది అది పుట్టినప్పుడు, అట్లాంటి ఫీలింగ్ కలుగుద్ది. నిజమే అల్లుడు, కరెక్టే. ఏం లేచాడు, కొడతాడా? సబాష్ అల్లుడు, సబాష్. సరే మావా వెళ్ళి మావ అమాయకుడు కాబట్టి పిచ్చి రూటింగ్ చేసాం. కానీ మా అప్పలరాజుని కన్విన్స్ చేయటమే పెద్ద టాస్క్. ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలో
సో రాణిగారి డ్రీమ్ కోసం నీ ప్రేమని ఫీలింగ్స్ని త్యాగం చేసినావు అనమాట. ఆ సాక్రిఫైస్కి నువ్వు కనెక్ట్ అయిపోయి ఆ వెనకాల నువ్వు కుక్క పిల్లలా తిరుగుతున్నావు అనమాట. ఏ చిచ్చి కుక్కపిల్ల అండి కుక్కపిల్ల. క్యూటీ పై అనవే, క్యూటీ పై అను. అందుకే నాకు వాడిని కొరికి తినేయాలనిపిస్తుంది. తింటావా? ఏదేమైనా సూర్యుడు అలా వెళ్ళిపోగానే చల్లగా 2 బీర్లు తెచ్చుకొని తాగితే ఆ కిక్కే వేరు. ఆ మంచం వేసి దుప్పటేసి దాని మీద కూర్చొని 2 బీర్లు వేస్తే ఆ మజా అది కిక్ అంటే. ఎవరిది? మన పొలంలో ఎవరబ్బా ఈ ఫిగరా? ఎవరై ఉంటుంది? ఓడి అమ్మ ఇదే. శారీలో కత్తిలా ఉందిగా, తాక్కుండానే కైపెక్కిచ్చేస్తుంది. కత్తిలా ఉన్నానా? ఇదిగో నువ్వు చూసుకోవాలనే ఇట్టా వచ్చింది. నువ్వు అలా మొహం తిప్పుకుంటే ఎలా చెప్పు? ఏంటి చూసుకునేది? ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మాటలు లేవు, ఓన్లీ లుక్స్ ఫీలింగ్సే. లుక్స్ ఫీలింగ్సా? నువ్వు ఒక 30 degrees ఇట్రా. ఇప్పుడు 90 degrees. ఇంకో 90యా? మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండిరా, ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడు కొంచెం క్లోజ్. ఇప్పుడు 180 degrees. ఇన్ని చూశాక మనం ఈరోజు 2 బీర్లు వేస్తే సరిపోదు. Hey. ఇంకేం చూపిస్తావే? ఏంట్రా ఎప్పుడు రాజు రాజు అని తెగగిరి పడేవాడివి, ఇప్పుడేం సైలెంట్ అయిపోయా? ఏంటమ్మా గొంతు తడారిపోతుందా? కట్టేస్తావా తాళి? నువ్వు కట్టేస్తాను అంటే ఇక్కడే చీకటి పడ్డాక ఆ ముచ్చట కూడా కానిచ్చేద్దాం. కూల్ రా రాజు, కూల్. వీళ్ళంతే టెంప్ట్ చేస్తారు, మనం టెంప్ట్ అవ్వకూడదు. ఏమైందిరా నీకు? మన వల్ల అయితే లేదు, ఎక్కడి నుంచి వెళ్ళలేము, ఉండలేము. ఏ మరి ఇలా పగబెట్టేసావు ఈరోజు? నచ్చిన వాడిని కొంగును ముడేసుకోవాలంటే ముందు బయట కొంగు రుచి చూపించాలి కదా. కరెక్టే, మరి
హార్ట్ బీట్ ఆగిపోతుంది ఇక్కడ. పెద్ద టెంప్టింగ్గా ఉంది. అప్పుడు నా ఊపిరి నీకిచ్చి ఇచ్చి తను మళ్ళీ యాక్టివేట్ చేస్తాలే. ఏ తే చేయి కొంచెం దూరంగా ఉండు. ఇక్కడ ఉంటే ఏదో టయ్యేలా ఉందిలే కానీ. ఇదిగో ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందిలే కానీ నాకు పని ఉంది, నేను వెళ్తా. మళ్ళీ అంటే వదలవా? ఇదిగో పెళ్లి కాని పిల్లోడిని ఇలా బలాత్కారం చేయటం చాలా తప్పే, వదిలే. నువ్వు తప్పు చేయాలనే కదురా ఈ సెటప్ అంతా. అమ్మా చంపేస్తుంది ఇది. అయినా నాది లైకింగేనే, నువ్వంత కక్కుర్తి పడకూడదు, తప్పు. నీది లవ్వింగ్ అని ప్రూవ్ చేయడం కోసమేరా ఇదంతా. ఓసే పక్షులన్నీ గూటికి చేరుకొని కచేరీ పెట్టుకునే టైమే ఇది. పెళ్లి కానోళ్ళు పెళ్ళైనోళ్ళు అందరూ సరసాలాడుకునే టైంలో ఏంటే నాకు ఈ మధ్యలో ధరువు. అవునా, అంత రొమాంటిక్ టైం ఇది. అయితే మనం కూడా మొన్న ఆపేసిన ఫ్రెంచ్ కిస్తో మొదలుపెట్టి ఈ చీకట్లో కలిసిపోదామా? ఏ ఇదిగో నీకు ఏ మోహిని పిశాచో పట్టేసినట్టుందే, అందుకే ఇలా కామని ఇలా బిహేవ్ చేస్తున్నావు. ఇదిగో ఇవన్నీ అయ్యే పనులు కాదులే కానీ నేను వెళ్తాను. అమ్మో ఇక్కడ నుంచి అర్జెంటుగా చంపైపోతాం. రాజు రాజు మళ్ళీ అంటే దా. నీకు చిప్పు దొబ్బిందే, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు. నేను వెళ్తున్నా. రాజు ఏంటే నువ్వు ఎలాంటి అందాన్ని మిస్ అయిపోతున్నావని తెలియడం కోసమేరా ఈరోజు ఈ సెటప్ అంతా. ఈరోజు కలిగిన దేవి దర్శనం వల్ల నువ్వు కోలుకోవడానికి టైం పడుతుంది. రేపు కలుస్తాం, కానీ నాకు నీ ఆన్సర్ కావాలి. పైగా ఈ నెల దాటితే 6 నెలల వరకు ముహూర్తాలు లేవంట. ఒకవేళ పెళ్ళికి ముహూర్తం సెట్ అయినా కార్యానికి మాత్రం ముహూర్తాలు లేవంట. కార్యం ఒసే బాగా చెడిపోయావే నువ్వు, చెడిపోయావు. చెడగొట్టింది ఎవరమ్మా? నేనే ఆ దరిద్రుని నేనే. నేను వెళ్తున్నా. బావా ఈసారి పూలు భలే పూచాయి కదా. వీడేం గొడవలో ఉన్నాడో. బావా నీకు రాణి అంటే ఇష్టమే కదా, మరెందుకురా తనంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేసి తనని హర్ట్ చేస్తావు? నాది జస్ట్ టీజింగేనే, కానీ దానికి కూడా తెలుసు నేను పడిపోయానని. అందుకే అది కావాలనే నా నోటి చేత చెప్పించాలని వెంటపడి మరీ రెచ్చగొడుతుంది. ఆ ఫీలింగ్ కూడా బాగుంది. నీ బొందరా నీ బొంద. నీకు అమ్మాయి ఒకసారి ఎస్ చెప్పాక తెలుస్తుంది రియాక్షన్ ఎంత వైల్డ్గా ఉంటుందని. ఓసే కాస్త అర్థమయ్యేలా చెప్పవే, అన్నీ సగం చెప్పి ఆపేస్తావు. అమ్మాయిలంరా ఇలాంటి చిన్న చిన్నవే మాకు మ్యాటర్. ఈ హర్టింగ్స్ అన్ని మనసులో పెట్టుకొని మీ జుట్టు దొరికిన రోజు రక్త చరిత్రే. ఓసే నువ్వు నా మరదలవే, దాని డైహార్డ్ ఫ్యాన్వే, ప్రచారం నాకు చేసి ఓటు దానికి వేస్తున్నావు. పిల్ల మాయలో పడి నీకు నిజాలు కనిపించట్లేదు. ఓ చిన్న అలకతో కూడా మీ అబ్బాయిలకి హార్ట్ అటాక్ తెప్పించగలం. మా బావ కదా ఆ స్ట్రోక్స్ ఉండొద్దని ఏదో జాగ్రత్త చెప్తుంటే వినట్లే కదా. పో నీ సావు నువ్వు సావు. దీనికి కూడా అలక, ఇది లేకపోతే మనం వీక్ అయిపోతాం. ఓసే జాను ఆగవే, అలా కాదు నేను చెప్పేది విను. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. నీకు తను పర్ఫెక్ట్ అనుకుంటే లేట్ చేయకు, వెళ్ళి నీ ప్రేమని చెప్పే. చెప్తాలే కానీ నా గురించి తనకు ఒకటి తెలియాల్సింది ఉంది. అది తెలిసా కూడా తను నన్నే కోరుకుంటే అప్పుడు చెప్తాను. అదేదో త్వరగా తెలియజేసేరా. చేస్తా, నెక్స్ట్ టైం చేస్తా. సరేదా వెళ్దాం. ఆగ్ బావా, నీకు రాణి తన డ్రీమ్ గురించి చెప్పింది మొన్నే కదా, మరి నువ్వు ముందే వెళ్ళి వాళ్ళ నాన్నతో ఎట్టా మాట్లాడావు? అసలు నీకెలా తెలిసింది? అన్నాడుగా మీ మావ. మా
ఇదిగో నాన్న, ఇదిగో నాన్న, నానోయ్. రేయ్ అది నీకులాగా పనికిరాంది కాదు, పనికొచ్చేది. దాన్ని ఊరికే గిల్లేసి చంపేకు. పక్క జరగా. నాన్న అది కాదు, నువ్వు పెళ్లి చూపులు చూడమన్నావే ఆ పిల్ల నాకు తెగ నచ్చేసింది. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసావనుకో, మేమిద్దరం పెళ్లి చేసుకొని హనీమూన్కి పోతాం. ఏంటి? పని పాట లేదని సిగ్గులేదరా? పెళ్ళి అనుమానం యాదవకన్నా. అదే నాన్న, నువ్వు చూడమంటేనే కదా నేను చూశాను. ఇప్పుడు ఎలా అంటావేంటి? నా కర్మ అలాగ ఏడ్చిందిరా. అందుకే నా పిల్ల గొంతు కొయ్యవలసి వస్తుంది. నన్ను క్షమించమ్మా. చిచ్చి, కన్న తండ్రి కొడుకుని కసాయోళ్ళలా చూస్తున్నాడు. ఏం హలాత్ అయిపోయిందో నా జీవితం. రేయ్ ఆ పిల్లనిచ్చి నీకు పెళ్లి చేయాలంటే ఒక షరతు. ఏంటి? నువ్వు ఎలాగ ఆ పిల్లని పోషించలేవు, ఆ పిల్ల నిన్ను పోషిస్తుంది. ఆప్షన్ ఒకటి ఉందా? నువ్వు వేసుకుని డ్రాయర్ కాడి నుంచి కవర్ పూసుకుని ముఖానికి కోటర్ దాకా ఆ పిల్ల కొంటది అన్నీ. కానీ నువ్వు మాత్రం ఆ పిల్ల వెనకాల ఉండి ఓ కూలోళ్ళలాగా ఏం కావాలో చూసుకోవాలి. తవరు చూసుకుంటారా? ఏంటి అంత సంపాదించేలా ఏం చేస్తుంది ఏంటి? ఆ పిల్లకు లక్ష్యం ఉందంటరా. పెద్ద స్కూల్ కట్టాలి, చాలా మంది పిల్లలకి చదువు చెప్పాలి, ఇంకా ఏయో చెప్పిందిరా. అలాంటప్పుడు ఒక నమ్మకస్తుడు కావాలి కదా. ఆడే మొగుడైతే బాగుంటుందంటుందా పిల్ల. మరి చేస్తావా? అంటే ఇప్పుడేంటి, ఆవిడ వెనకాల ఇలా గొడిగేసుకొని పట్టుకొని ఎస్ మేడం, ఓకే మేడం అంటూ, రాని మేడం జిందాబాద్ అంటూ జిందాబాద్ కొట్టుకుంటూ తిరగాల? తిరుగుతానంటేనే పెళ్ళి, లేకపోతే పెళ్ళి లేదు, ఏమీ లేదు. ఆ పిల్లనిచ్చి మాత్రం చేయను. నాకైతే తప్పదు కదా. నీ ఏడుపు ఎలాగేడుతావో ఏడు. ఏ వెళ్ళిపోతావేంటి మాట్లాడుతుంటే? నానా ఎట్టాంటి బతుకు ఎట్టయిపోయింది బావా. మామ నీకు కూరలో కరేపాకు ఇచ్చినంత వాళ్ళు కూడా ఇవ్వలేదు కదా. అందుకేనే ఆ మహారాణ్ణి అంతలా తిప్పుకుంటున్నాను. అయినా దానికి మనం ఎక్కేసామే, అది ఎక్కడికి పోదు, సచ్చినట్టు మనతోనే ఉంటుంది. ఇంకా ఈ తొక్కలో కాన్ఫిడెన్సే వద్దనేది. మా అమ్మాయిలు జీవితకాలం మీలాగా వెయిట్ చెయ్యర్రా. ఒక్కసారి హట్ అయ్యామా, లేదా ఇదేదో అయ్యేలాగా లేదు అని అనిపించినా నీ ఐడి డిలీట్ చేసి ఇంకొకరు కనెక్ట్ అయిపోతాం. ఓసే, మీరు నా పాలిట ఆప్తులు కాదే, నా జీవితంలో రాక్షసు బల్లులే మీరంతా. నాకు మీరెవరు వద్దు, పోండి. బా నీ ఇంకెన్ని రోజులు రా మీ అబ్బా కొడుకుల మధ్య గొడవలు పంతాలు. ఇందా ఏం తెచ్చా? అదే ఇడ్లీ. చా, అయినా మా ఇద్దరి మధ్య పంతాలంటే అసలు మేమిద్దరం ఎప్పుడు గొడవ పడ్డాం? మరి ఇదేంట్రా? ఇది ప్రేమే. ప్రేమ మీకు అర్థం కాదులే. ఏంటి ప్రేమనా? మరి రే అది కాదురా. అందుకేనా రాజా ఆయన పొలంలో ఉంటే నువ్వు ఇంట్లో ఉంటే ఆయన పొలంలో ఉండేది? మాది అన్కండిషనల్ లవ్వే. అందుకే ఎదురు పడితే బ్లాస్ట్ అయిపోతాం అని చెప్పి కొంచెం దూరం పెడతాం, అంతే. అరే సోది కాదురా. ఒక్కసారి ఆయన మామ చెప్పినట్టు చేయొచ్చు కదా. అప్పుడైనా ఆయన పంతం మాని నువ్వు చెప్పింది కనీసం ఆలోచిస్తాడు. నువ్వు ఇలానే ఉంటే వీడు నా మాట వినడని కనీసం ఆలోచించడు. ఒసే, నువ్వేంటే మేమిద్దరం ఏదో భద్రశత్రువులా మాట్లాడుతున్నావు? మరి కాదా? కాదు కాబట్టే రోజు చేతులు కాల్చుకున్నా కానీ నాకు ఇష్టం అని చెప్పి వంట వండుతూ ఉంటాడు. నేను తినకపోతే ఆయన తిండు, ఆయన తినకపోతే నేను తిన్నానుకో. ఏమో బావా, మీ అబ్బా కొడుకులు తీరు నాకు అస్సలు అర్థం కాదు. అయినా నీకెన్నిసార్లు చెప్పాలి? మీ అబ్బా కొడుకులు మాట అనుకుంటే తిన్నగా ఇంటికి రమ్మని అటు ఇటు పోకుండా. ఆ టైంలో గాలి ఎటు వీస్తే అటు పోతూ ఉంటానే, దానికి కూడా ఎందుకు ఇంతలా చేస్తున్నావు? బాబ్బా ఆ కాంతం అప్పలు రాజుతో నేను నీతో వేగలేక సస్తున్నా. అందుకే వాణ్ణి నాకు ఇచ్చి ముడేసేయండి. ఆంబోత్ ముక్కుకి తాడేసి కంట్రోల్ చేసినట్టు వాణ్ణి నా వేళ్ళ మీద కంట్రోల్ చేస్తా. వచ్చేసావా? నువ్వు వాడిని ఆడిస్తావో లేదు తెలియదు కానీ వాడితో మాత్రం ఈ టైంలో పెట్టుకోకు, దెబ్బైపోతావు. మీ ఓడికి అంత సీన్ లేదులే కానీ నువ్వు వెళ్ళు, నేను మాట్లాడాలి. బావా త్వరగా కానీ అక్కడ కాంతం నీకోసం బొమ్మడాయలు పులుసు చేసింది, ఇంటికి భోజనానికి రావాలి. అవునా? అయితే వెళ్ళుండి. అయితే దేంతో అంతసేపు 5 నిమిషాల్లో తగ్గొట్టేస్తాను.
నువ్వు వెళ్ళు. సరే. ఉమ్. ఏంటి బాడీ షేక్ అవుతుంది? మూర్ఛరోగం ఏమైనా ఉందా? చెప్పు, పోయి తాళాలు గుర్తు పట్టుకొత్తా. అలాంటి రోగాలు ఉండే దానిలో కనిపిస్తున్నానా? మరీ వెరైటీ బిహేవ్ చేస్తుంటారు ఈ అమ్మాయిలు. వీడితో లవ్ యూ చెప్పించుకునే ప్లాన్లో వస్తే నాకు మూర్ఛరోగం అంటాడా వీడప్పా. సర్లే, ఈ విషయంలో పంతం వద్దు, ఓపెన్ అయిపోదాం. ఇదిగో రాజు, అమ్మాయినైనా సిగ్గు విడిచి చెప్తున్నా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేసేసావు. నీ ఒంటరిగా ఉంటే నీ మాటలు, నీ థాట్స్ నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. నేను నీకు పడిపోయావా? అదే నన్ను నా పని మీద కాన్సన్ట్రేట్ చేయనివ్వట్లేదు. పైగా తమరేమో లైకింగ్ లవ్ లేదు అంటుంటే అది నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తుంది. ఈరోజు నా ప్రాబ్లంకి నువ్వు సొల్యూషన్ చెప్పాల్సిందే. ఓ అంతేగా, సొల్యూషన్ ఇచ్చేస్తే పోలా? అసలు నా మీదకి నీ మనసు ఎందుకు లాగబడిందో చెప్పు. ఇష్టంలోనే నాకు కావాల్సింది చేశావు. ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే నన్ను నిజంగానే రాణిలా చూసుకుంటావు అనిపించింది. పిచ్చిదాన్ని. నవ్వకు, మ్యాటర్ చెప్పు. ఈ పీత బొర్రేసుకొని నువ్వు పిహెచ్డి ప్లాన్ చేసుకున్నావా తల్లి? హౌరే? ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఫిజిక్స్లో నేను నిజంగానే తోపు, అబ్బో. కానీ హ్యూమన్ కెమిస్ట్రీలోనే కాస్త వీక్. సో నా పిహెచ్డీని ఇందులో లాగొద్దు. చూడు రాణి, మనిషి ఉడికే అన్నం కాదు, ఒక మెతుకు పట్టుకొని ఉడికిందో లేదో చెప్పడానికి. అలానే ఏదో ఒక సిచ్యువేషన్ని పట్టుకొని నేను మంచోడని నువ్వు ఫిక్స్ అయిపోవటం నీ వెరితనం. నో 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 నో, నేను వెర్రిదాన్ని కాదు. నువ్వు చెప్పిన దానికి అసలు ప్రూఫ్ ఏంటి? ప్రూఫా? నీకు నచ్చింది జరిగింది కాబట్టి నేను నీకు నచ్చుండొచ్చు, కానీ నువ్వు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఆలోచించట్లేదు? ఆ మూమెంట్లో నువ్వు నాకు నచ్చుండొచ్చు, కానీ ఆ తర్వాత నేను తిరిగ్గా కూర్చొని ఆలోచించుకుంటే నువ్వు నాకు గయ్యాల్లా అనిపించవచ్చు. అప్పుడు ఈ గయ్యాల కన్నా నా మరదలు జానునే బెస్ట్ అని నేను డిసైడ్ అయ్యి ఉండొచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? అవును కదా, నేను ఇలా ఆలోచించలేదే. ఏ తూచ్ నాకు తెలుసు నువ్వు ఇలాంటి నక్క తెలివితేటలన్నీ వాడి నన్ను కన్ఫ్యూజ్ చేస్తావని. నక్క తెలియదు అట్లా. అందుకే నా ప్లానింగ్లో నేనొచ్చా. అబ్బో, ఏంటో ఆ ప్లాన్? సింపుల్. నేను నిన్న ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను, దానికి నువ్వు చెప్పే ఆన్సర్స్ని బట్టి తెలిసిపోతుంది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని. తమరిలో అంత కళాపోషణ ఉందా? సరే మొదలెట్టు. నాతో ఉన్నప్పుడు నీలో ఒక బాటిల్ లేపినంత హై ఫీల్ ఉంటుందా? ఉంటుంది. నీలో అంత డోపమైన్ రిలీజ్ అవుతుందంటే ఇది అదే. నీ బొంద, ఒక అమ్మాయి పక్కనుంటే ఏ అబ్బాయి కానీ ఇంతే అవుతుంది. నీ తొక్కలో ఎక్స్ప్లెనేషన్స్ ఈ రాణి వినదు. నెక్స్ట్ వన్, నాతో ఉన్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని నీ కంఫర్ట్ ఎప్పుడైనా మిస్ అయ్యావా? లేదు. ఎస్. నెక్స్ట్ వన్, నువ్వు నా మీద ఇష్టంతో క్యాన్సిల్ చేసుకున్న పెళ్లి వల్ల నువ్వు హ్యాపీనా లేక సాడా? హ్యాపీనే. సూపర్. నెక్స్ట్ క్వశ్చన్, నన్ను ఏ సిచ్యువేషన్లో అయినా హ్యాండిల్ చేయాలంటే ఏం చేస్తావు? చాలా సింపుల్. చెక్కిలి గింతలు పెట్టేస్తాను, లేదా ఒక మంచి హగ్ ఇస్తాను. వావ్, ఇంప్రెస్డ్. లాస్ట్ వన్, నన్ను ఫిజికల్ లుక్లో కేక్ అనుకునే 3 పార్ట్స్ చెప్పు. నీ లిప్సు, నీ ఐసు, నడుము. కంగ్రాచులేషన్స్ రాజు, నాకంటే ఎక్కువగా నువ్వే నన్ను లవ్ చేస్తున్నావు. అబ్బో, ఎలా రాణి గారు ఇలా కనిపెట్టేశారు? నేను అడిగిన ప్రతిదానికి నీ దగ్గర ఆన్సర్ ఉంది, నా దగ్గర లేదు. అంటే LHS = RHS, హెన్స్ ప్రూవ్. నీ క్యాలిక్యులేషన్స్కి నవ్వాలో నీ మీద జాలిపడాలో అర్థం కావట్లేదు రాణి గారు. పెచ్చ. ఎందుకు? అయినా ఒక అమ్మాయిని 4-5 మీటింగ్స్లోనే లైఫ్కి సరిపడేంత అర్థం చేసుకుంటారా ఎవరైనా చెప్పు? ఓకే, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని అనుకుందాం. నా దగ్గర ప్రశ్న ఉంది, సమాధానం చెప్తారా? అడుగు. మీరు నా లైఫ్లోకి వస్తే మీరు హ్యాపీగా ఉంటూ మీరు అనుకున్న డ్రీమ్ని అచీవ్ చేస్తాను అనుకుంటున్నారా? ఎస్, 200%. గ్రేట్.
ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్తే మనం పెళ్లి చేసేసుకుందాం. ఓకే, ఐఎమ్ రెడీ. యప్. నేను మీతో లైఫ్ షేర్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటూ నా డ్రీమ్స్ని అచీవ్ చేయగలనని మీరు అనుకుంటున్నారా? యా. ఆ, నాకు కావాల్సింది ఇచ్చాడనే జోన్లో నేను వాడిని ఇష్టపడుతున్నా. కానీ వాడికి నేనేం చేశానని నన్ను ఇష్టపడాలి? నేను వాడికి అసలు ఏం చేయలేదు. వాడి గురించి అసలు ఏం తెలీదు. వీడు అసలు ఆవారాగా ఎందుకు తిరుగుతున్నాడో కూడా నాకు తెలీదే. వాడినే అడుగుదాం. అర్థం కాలేదు, మళ్ళీ అడగవా? సరే, సింప్లిఫై చేసి చెప్తా. ప్రేమ ఆర్ పెళ్లిలో ప్రతి ఒక్కరూ అమ్మాయినే నువ్వు హ్యాపీగా ఉన్నావా, నేను బాగా చూసుకుంటున్నాడా, నువ్వు సుఖంగా ఉన్నావా, అడిగినవన్నీ కొనిపిస్తున్నాడా, వగేరా వగేరా అన్నీ అడుగుతారు. కానీ ఒక్కరైనా ఒక అబ్బాయిని పట్టుకొని నువ్వు హ్యాపీగా ఉన్నావా, అట్లీస్ట్ మీరైనా ఒక్కసారైనా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా? లేదు. అసలు అట్లీస్ట్ ఈ రిలేషన్లో వాడు హ్యాపీగా ఉన్నాడా లేదా అని ఒక్కసారైనా ఆలోచిస్తారా? దీనికి నీ దగ్గర సమాధానం ఉంటే అప్పుడు రా, పెళ్లి చేసుకుందాం. లేదంటావా? ఇదే మనం కలిసే చివరి మీటింగ్. మర్చిపోయా. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ టు బికమ్ యూ గురు. బాయ్. చివరి మీటింగ్ అనేసాడంటే అంటే నేను సమాధానం కనుక్కోలేను. ఇంకా వాడి ప్రేమ నాకు దొరకదు. ఇది ఇంకా ఆన్సర్తో రాలేదేంటి? అసలు నేను చెప్పింది దీనికి కొద్దిగా అర్థమైందా? ఏం అర్థమైందో ఏంటో దానికి. ఎక్కడ మా బావ కనపడడం లేదు. బా, ఎక్కడ కూర్చున్నాడు వీడు? ఇక్కడున్నావా రాజా? వస్తున్నా. నాకెందుకో ఇంకా ఆన్సర్తో రాదని అనిపిస్తుంది. రే, మందేయడానికి పైసలు కావాలా? ఏ వద్దే, నేనేదో నా బాధలో ఉంటా. వద్దా? ఏమైంది వీడికి? అసలు రే, ఎప్పుడు చూసినా చిల్డ్ బియర్ చిల్గా ఉండేవాడివి, ఇప్పుడేమైందిరా? పీక్ కోసిన కోడ్లా గిలగిలా కొట్టేసుకుంటున్నావు, ఏమైందిరా? ఆ తింగర్ది కనుక్కుంటుందా లేదని టెన్షన్గా ఉంది. తింగర్దా? ఎవరబ్బా? ఇంకెవరు? ఓహో, రానియా? ఏం చెప్పేశావా? చెప్పడం ఏంటి? నేను అడిగిన దానికి ఆన్సర్ కనుక్కుంటేనే కనపడు, లేదంటే కనబడు. కానీ గుడ్ బై చెప్పి మరి ఓవర్ యాక్షన్ చేసి వచ్చా. పెద్ద పెద్ద శబదాలు చేశాను అక్కడ. ఆ ఫిజిక్స్ బుర్రకి ఎవరైనా అంత పెద్ద టాస్క్ ఇస్తారా? అదే కదా నా బాధ కూడా. అనవసరంగా ఆ ఫిజిక్స్ బుర్రకి కెమికల్ రియాక్షన్ సాల్వ్ చేయమని ఇచ్చాను. చా, అసలు ఇవ్వడమేలా, ఇప్పుడు జుట్టు పీక్కోవడమేలా? వస్తే అది 200% కనుక్కోలేదే. ఓ పంచి, నువ్వే దాని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా మాటలు కలిపి ఒక చిన్న క్లూ అయినా ఇచ్చిరావే. ప్లీజ్ జాను, నా వల్ల కాదు, నేనెళ్ళను. ప్లీజే, నా కోసం చేయవే. ఇంకెప్పుడు నిన్నేం అడగను, ఇదే లాస్ట్. బావా చుప్. తన ప్రేమ నిజమైతే తను ప్రతి దారి వదలకుండా ట్రై చేస్తుంది, నేను చేరుకుంటుంది. నాకు తెలుస్తుంది బావా, తన ఆన్సర్ తోటి ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది. నిజంగానా? నిజంగా, నా మాట నమ్ము. ఏమోనే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. చూద్దాం. ఇప్పుడే వస్తుంది కదా, ఇంకా రాలేదంటే. ఏంటి సీక్రెట్గా కలవాలన్నా? ఏమైంది? జాను, నువ్వే నా లాస్ట్ హోప్. నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేను రాజుని మిస్ అయిపోతాను. జాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? ఓకే, హెల్ప్ చేస్తా. అసలు ఏం హెల్ప్ కావాలి? మీ బావ నేను నీతో లైఫ్ షేర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటానా లేదా అని అడిగాడు. దానిలో హెల్ప్ ఏముంది? హ్యాపీగా ఉంటామని చెప్పడం అంతేగా. అలా కాదబ్బా, నాకేమిస్తే నేను లైఫ్ టైం హ్యాపీగా ఉంటానో వాడికి తెలుసు. కానీ నాకు అసలు వాడి గురించి ఏం తెలీదు. ఓ సంతేనా? నేనున్నాగా చెప్పడానికి. ఫుడ్ అంటావా? మా బావకి చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, మటన్ కీమా, పప్పు ఈ 4 అంటే ఇష్టం. అదే కలర్స్ వచ్చేసి
పింక్ అండ్ బ్లాక్ అంటే ఇష్టం. అదే సాయంత్రం సిట్టింగ్ అయితే బియర్ ఉండాలి. అదే రాత్రి అయితే మ్యాన్షన్ హౌస్. అదే పొద్దున సిట్టింగ్ అయితే వోడ్కా ఉండాలి. విత్ చిల్లీ చికెన్. అంతే మా బావ గురించి, ఇంకేముంది? అంతేనా? హా, ఇంత సింపులా? హా. బా ఇలాంటివన్నీ కాదు. అసలు తను చదువు ఎందుకు మానేశాడు? తనకేమైనా గోల్స్ ఉన్నాయా? లైక్ స్పోర్ట్స్ మెన్ అవ్వాలనో, సినిమా యాక్టర్, డైరెక్టర్, ఇంకేదైనా ఎక్సెట్రా ఎక్సెట్రా అలాంటివి. ఏంటి మా బావకి స్పోర్ట్సా? పెద్ద జోకే. వాడికి స్పోర్ట్స్లో ఉన్న వస్తువుల్ని గొడవలకి ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ? వాళ్ళ నాన్నని కూడా అడిగాను. వాడికో బేవర్స్ నువ్వు పెళ్లి చేసుకుని నీ దగ్గర బానిసగా పెట్టుకో అన్నాడు తప్ప నాకేం చెప్పలేదు. ఓహో, మామనా? సర్లే రాని, నువ్వే కనుక్కో అదేదో. నేను వెళ్ళా మరి. అంతేనా? నాకెందుకో నీకు అన్నీ తెలుసు అనిపిస్తుంది. నాకు కూడా చెప్పొచ్చు కదా ప్లీజ్. కనీసం క్లూ అయినా ఇవ్వచ్చు కదా. కరెక్టే, నాకు తెలుసు. కానీ నేను చెప్తే వాడి మనసు గురించి నీకెలా అర్థమవుతుంది? నువ్వు తెలుసుకుంటేనే కదా అది లైఫ్ టైం విడదీని బంధంలా మారుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నా ఫార్ములాస్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. నాకేం అర్థం కావట్లేదు. పెద్దలేమన్నారు? ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్. ఆల్ ది బెస్ట్. రాణి, మా బావ కోసం చేస్తున్న ట్రై నాకు బాగా నచ్చింది. నా తర్వాత మా బావని నువ్వే బాగా చూసుకుంటూ అనిపిస్తుంది. అందుకే నీకు చిన్న క్లూ ఇస్తా. ఏంటి చెప్పు. ఏ తండ్రైనా తన కొడుకు దూరమున్నా పర్లేదు, కానీ కృష్ణుడిలా బృందావనంలో ఉండాలనుకుంటాడు. అంతేగాని తనతో పాటు జైల్లో ఉండాలని అస్సలు అనుకోడు. అన్నిటికీ మించి ఓడిపోయిన వాడిలాగా అస్సలు చూడాలనుకోడు. ఆల్ ది బెస్ట్. ఇదేంటిది? క్లూ ఇస్తానని భగవద్గీత చెప్పిపోతుంది. ఇప్పుడు 18 పర్వాలు నేను ఎప్పుడు చదవాలి, ఎప్పుడు అర్థం చేసుకోవాలి, ఎప్పుడు దీన్ని క్రాక్ చేయాలి? ఈ జాను ఏమో సాల్వ్ చేస్తానింది, చెప్పి 3 days అయింది. ఇదేమో అత్తా పత్తా లేదు. ఏం చేయాలబ్బా? పోనీ మనమే దాని చుట్టుపక్కల కనబడేలా తిరుగుదామా వద్దా? టయానికి ఏం ఐడియాలు వచ్చేసావు. రాజు, ఈడెవడు? నీకు ముచ్చట చెప్పాలి. చెప్పాలంటేనే నాకు ఏదోలా ఉంది. సిగ్గుపడుతుంది ఏంటిది? కార్తిక్, తను రాజు, నా ఎక్స్ పెళ్లి కొడుకు. అంటే ఓన్లీ పెళ్లి చూపుల వరకే, అంతే. అయినా అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాని కోసం ఎంతమంది అయినా స్వయంవరానికి రావచ్చు, కానీ అసలే యువరాజ్కే అది రాని సొంతం. పో కార్తిక్. ఒసే, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి, రాజుగారికి ఎక్కడో బగ్గుమన్నట్టుంది. అయినా నీది లైకింగే కదా, ఎందుకంత మంట? ఈ లైకింగ్ ఏంటి రాని? పెళ్లి చూపుల పేరుతో మేము 4-5 సార్లు కలిసాంలే. కానీ రాజుగారికి నా మీద లైకింగే తప్ప లవ్వింగ్ లేదంట. అందుకే ఫోటో చూడగానే లవ్లో పడిపోయిన నీతో ఈ పెళ్లి చూపులు. మరి ఆ అందం, ఆ అభినయం, ఆ తెలివి ఉన్న అమ్మాయిని ఎవరైనా మిస్ చేసుకుంటారా బ్రో? నీ కళ్ళకేదో ప్రాబ్లం ఉన్నట్లుంది, అర్జెంటుగా వెళ్ళి ఏ హాస్పిటల్లో కనుక్కో. రే, నువ్వే గరువులో ఉన్నట్టున్నావు, నీకే సరిగా కళ్ళు కనబట్టలేదు అనుకుంటా. అయినా వద్దనుకున్నారుగా రాణిగారు, మళ్ళీ ఎందుకు వచ్చారు? అక్కడికే వస్తున్నాను రాజుగారు. అన్నీ సెట్ అవుతే రాబోయే ముహూర్తానికి మేమిద్దరం ఒకటైపోతాం. దానికంటే ముందు తనకు క్లారిటీ ఉండాలి కదా, ఇంతకుముందు నేను ఎవరిని చూశాను, ఎందుకు వద్దనుకున్నాను అనేది. లేకపోతే రేపొద్దు నువ్వు వచ్చి ఇంకొక యాంగిల్లో కథ చెప్పి నన్ను బ్యాట్ చేస్తే? హే,
ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నేను నా నుంచి దూరం చేయలేరు. యూ డోంట్ వరీ. రామచంద్ర బ్రో, నువ్వు ఒక 2 minutes పక్క వెళ్తావా? తనతో మాట్లాడేది ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. మళ్ళీ నా రాణి కళ్ళ ముందు కనిపించకు, డిస్టర్బ్ చేయకు. ఓకే సార్, మీరు కాస్త పక్కకు దొబ్బేస్తే మేము మాట్లాడుకుంటాం. వెళ్ళి ఏ మొన్నటి వరకు నేను డిస్టర్బ్ చేశానని చెప్పి ఇప్పుడు ఏంటిది? నువ్వు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు. కానీ మా అమ్మా నాన్న రిలేషన్షిప్ అబ్జర్వ్ చేశాక నాకు ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది? అబ్బాయి ఎప్పుడు నోరు తెరిచి ఏది అడగడు, అన్నీ అమ్మాయి అర్థం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళిద్దరూ లైఫ్ టైం హ్యాపీగా ఉంటారు. ఎక్కడో నాలో ఆ మ్యాజిక్ లేదనిపిస్తుంది. అందుకే మన ఇద్దరికీ వర్కౌట్ అవ్వదని డెసిషన్ మార్చుకున్నాను. అసలు ట్రై చేసావా నువ్వు? ట్రై చేసా, కానీ ఫిజిక్స్ బుర్ర కదా, ఎమోషన్స్ని డీకోడ్ చేయలేకపోయా. కానీ అన్నిటికీ మించి నీకున్నది లైకింగే కాబట్టి నువ్వు కూడా పెద్దగా బాధపడవని పెళ్లి కొడుకుని మార్చేసా. ఇదే ఫైనలా? ఇంకో చిన్న రిక్వెస్ట్, పెళ్లి చూపుల విషయంలో నాకు ఈ ప్లేస్ బాగా కలిసి వచ్చింది. ఇక్కడ అందుకే తనతో మీట్ అవ్వడానికి ఈ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాం. నీకు ఇబ్బంది లేకపోతే మేమిద్దరం కాసేపు మనసు విప్పి మాట్లాడుకొని వెళ్ళిపోతాం. బాగా విప్పుకొని ఇక్కడే పరుచుకొని ఎండబెట్టుకొని మరీ మాట్లాడుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఒరే యువరాజు పిలుస్తుందా? ఛ! కార్తీక్, పిచ్చి ప్రశ్నలు అడిగి నేను ఇబ్బంది పెట్టను. ఓన్లీ 3 questions. హానెస్ట్గా ఆన్సర్ చెప్పు. ఓకే రాణి. పెళ్ళి అనే రిలేషన్షిప్ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్స్, అందుకే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను. నాకు స్కూల్ పెట్టాలనేది డ్రీమ్. సో నేను మా ఊరు వదిలేసి అయితే రాను, ఇక్కడే ఉంటాను. సో మీరు ఇల్లరికం రావాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు ఇంకేదైనా డ్రీమ్ ఉంటే దీన్ని ఇక్కడే ఆపేద్దాం. ఇల్లరికం అంటే ఏంటి మాట్లాడట్లేదు? బొచ్చు కూడా ఒప్పుకోడు. కార్తీక్, ఇన్ని రోజులు అందరిలా నాకు లైఫ్లో ఏ గోల్ లేదని చాలా బాధపడేవాడిని. కానీ నా లైఫ్ పార్ట్నర్తో పాటు నా లైఫ్లో ఒక గోల్ వస్తుందంటే ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రాణి. ఈ రోజు నుంచి నీ కళల కోసమే నా అడుగులు పడతాయి. బాగా ఎక్స్ట్రా. లాస్ట్ క్వశ్చన్, నీకేం ఇష్టం? నీ సంతోషం కోసం నేనేం చేయాలి? ఏం చేయకు. కొందరు వాళ్ళకి నచ్చిన వాటిలో ఆనందం వెతుక్కుంటారు. అదే నేను నాకు నచ్చిన వారి ఆనందంలో ఆనందం వెతుక్కుంటా. సో నీ ఆనందమే నా ఆనందం. నీ బాగుందరా? పక్కానా? పక్కా. లాక్ చేసుకో. నేనైతే రెడీ. మీకు ఓకే అంటే ముడతలు పెట్టించేది. ఇప్పటికీ ఈ హైలో వెళ్ళిపోదామండి. సరే, వాడికి చెప్పేసి పోదాం. రాజు, ఏంటి? నువ్వు అడిగింది నేను కనుక్కోలేకపోయాను రాజు, సారీ. బట్ చాలా థ్యాంక్స్ రాజు. ఎందుకు? నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. నీ పరిచయం వల్లే పెళ్ళి మీద ఇష్టం, ఎలాంటి వాడు నా పక్కనుంటే హ్యాపీగా ఉంటా అనేది నీ వల్లే తెలుసుకున్నాను. ఫైనల్లీ కార్తీక్ లాంటి మంచి వరుడు నాకు దొరికాడు. వీడు మంచోడు. గుడిసేటోన్నా? కార్తీక్, వెళ్దామా? వెళ్దాం. బాయ్. వెళ్ళి. వీడు వరుడైతే నేనెవరిని? వీళ్ళిద్దరికి పెళ్లి చేసే పురోహితున్నా? నో, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరగకూడదు. దీన్ని ఎలా అయినా ఆపాలి. ఎలా ఆపాలి? పెద్దిరెడ్డి, చేర్స్. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఇంత మంచి అల్లుడు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. ఈడు జోడు చూడముచ్చటగా చక్కగా ఉన్నారా. అబ్బాయితో నేను మాట్లాడాను, మేలు బంగారం రా. మరి నేనెవరు తండ్రి గారు? ఇనుమా ఎత్తడా?
దానికంటే పనికిరాని సొత్తువురా నువ్వు. అంతే అంటావులే, నేనంటేనే అలసి నీకు. అయినా నాన్న, నేను నీతో మాట్లాడడానికి రాలేదు, మావయ్యతో మాట్లాడడానికి వచ్చాను. నువ్వు కాస్త గమ్మునుండు. మావా, నేను నీకేం చెప్పాను మావా? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటా అన్నావు. నువ్వేం చేసావు మావా? దాన్ని ఇంకెవరికో సెట్ చేసి నా ఫీలింగ్స్ని తొంగలోకి తొక్కావు. ఇప్పుడేమో ఇద్దరు కలిసి కూర్చొని ఇక్కడ తాగి ఊగుదామని మంది ఎత్తున్నారు. అల్లుడు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను నీకే ఫిక్స్ అయ్యా. కానీ ఏమైందో ఏమో, 2 రోజుల క్రితం నా కూతురు నా దగ్గరకు వచ్చి రాజు సంబంధం వద్దు, వేరే సంబంధం చూడమంది. ఎందుకమ్మా అని అడిగాను. అయితే నీ ఫ్రెండ్ కొడుకే నీకు ఇంపార్టెంటా, నా ఇష్టంతో పని లేదా అని అడిగింది. ఆ మాటకి నా దగ్గర సమాధానమే లేదు అల్లుడు. అయినా ఈ 4 రోజుల్లో తమరు ఎంత ఎదవో ఆ అమ్మాయికి అర్థమైపోయి ఉంటుంది, అందుకని నిన్ను వద్దంది. ఇదిగో, నువ్వు కాస్త గమ్మునుండు. నిన్ను ఎవడ మధ్యలోకి రమ్మన్నాడు? నేను సైలెంట్గా ఉండమని చెప్పానా? ఇదిగో మావా, నేను ఈ కొద్ది రోజుల పరిచయంలో నీ కూతురుతో లవ్లో పడిపోయాను. ఇప్పుడు నువ్వు కాదంటే మన ఊరి చెరువే గతి, నాకు దూకిపోతాను. రేయ్, మా నూరు చెరువు అయితే లోతు తక్కువ ఉంటుందిరా, పక్కూరు చెరువు బాగా లోతుగా ఉంటుంది. నువ్వు ఉండరా, అల్లుడు ఆల్రెడీ బాధల్లో ఉంటే. నాకు అల్లుడు ఎవరన్నది ముఖ్యం కాదు, మా అమ్మాయి హ్యాపీగా ఉందా లేదా అనేది ముఖ్యం. నా ప్రకారం ఆ కార్తీగడి కన్నా నువ్వు బెస్ట్. పైగా నా జాంజిగిరి దోస్తు కొడుకువి, పైగా ఇల్లరికం కూడా వస్తున్నావు. నా సైడ్ నుంచి నీకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ అల్లుడు. ఒరే రెడ్డి, నా ఆస్తి అంతా ఆడికి ఇస్తానని ఒకవేళ నువ్వు కనెక్ట్ అవుతానేమో. ఆడి గడ్డి పరకు కూడా ఏమని చెప్తున్నాను చూడు. పోరా డాడీ, అసలు లోకం తెలియని పెళ్ళోడికి పెళ్లి చూపులు అరేంజ్ చేసిందే ఈయన. నన్ను ఇందులోకి దింపి ఇప్పుడు చూడు మా ఎట్ట మాట్లాడుతున్నాడో. ఇప్పుడు నువ్వు ఒరే అవ్వాల్సింది మీ నాన్న సెటైర్లకో నా గ్రీన్ సిగ్నల్స్ కోసమో కాదు, అమ్మాయిని ఒప్పించడం గురించి. ఈరోజు సండేనే కదా, స్కూల్ దగ్గరే ఉంటుంది, వెళ్ళు. కాలు పట్టుకుంటావో కన్నీరు పెట్టుకుంటావో నీ ఇష్టం. అమ్మాయిని ఒప్పించు, పెళ్లి చేసేస్తా. నాకు తప్పుద్దా, వెళ్తా. ఆయన జాగ్రత్త, తాగితే ఊరికి ఏదో ఒకటి ఒరే ఆగ్రా రాజు, మళ్ళీ ఏంట్రా? ఏంటి? రాణి నిన్ను మొగుడిగా వద్దనుకున్నా నీకో బంపర్ ఆఫర్ ఇచ్చిందిరా. ఆ ఆఫర్ నీకు రావాలంటే వెళ్ళి రాణిని ఒప్పించి నా ఇంటి కోడలుగా తీసుకురా, లేకపోతే నువ్వు కూడా అసలు గుమ్మం మెట్టు కూడా ఎక్కొద్దు. ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు నాన్న? మూసుకుని ఆఫర్ చెప్తా నేను. చెప్పు. 3 సంవత్సరాల నుంచి మన ఇద్దరి మధ్య నీళ్ళు పోతే బొక్కమంటుంది. ఎందుకురా? ఎందుకంటే మీరిద్దరూ ఎంతో ప్రేమతో ఇష్టంగా స్టార్ట్ చేసిన ఆ ఓల్డ్ వెహికల్స్ రీమోడిఫికేషన్స్ ఫెయిల్ అయింది. నేను చదువాపేసి దాన్ని రీస్టార్ట్ చేస్తా అన్నందుకేగా నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా. ఏ తండ్రి అయినా తన కొడుకుని విశ్వవిద్యార్థి విరాట్ కోహ్లీలాగా చూడాలనుకుంటాడ్రా. అంతేగాని టాలెంట్ ఉండి అవకాశం ఉండి ఓడిపోయిన వాళ్ళ కాదు. ఆ పంతంతోటేరా ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను. నాకు తెలుసు నాన్న, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నాకు మా నాన్నే హీరో. నా హీరోని ఊరంతా ఫెయిల్యూర్లా చూస్తుంటే అది నేను చూసి తట్టుకోలేను. అలాంటప్పుడు నేను ఎంత సాధించినా ఓడిపోయినట్టే. నేనైతే నువ్వు అనుకున్న డ్రీమ్ని నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. గెలుస్తానో ఓడిపోతానో నాకు తెలీదు, కానీ ప్రయత్నం అయితే చేస్తాను. మా నాన్న గెలిస్తేనే నేను కూడా గెలిచినట్టు. ఒరే వెళ్ళి రాణిని ఒప్పించరా, ఆ గ్యారేజీ నీదే, వెళ్ళు. సరే. ఏంట్రా చిన్నపిల్లలాగా? ఏ పెగ్గే పెగ్గే. రాణి, ఏం చేసావో తెలియదు కానీ నా లైఫ్లో జరగాల్సిన మ్యాజిక్ జరిగిపోయింది. మావయ్య, అమ్మా ఆగొస్తున్నాను. ఏంటమ్మా ఎలాగొచ్చో? పువ్వులు ఏమన్నా కావాలా? నువ్వు ఇంటికి వెళ్ళామని నేను కోసి పంపిస్తాను. పూలొద్దు, ఏమొద్దు. ఈరోజు మీరు నేను అడిగింది ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నీకేం కావాలో అడగరా, నీకు లేదంటానా? మీరు ఆపేసిన గ్యారేజ్ కేస్. ఆ గ్యారేజీ నీ స్కూల్కి పనికిరాదే. నా కోసం కాదు, మరి మీ అబ్బాయి రాజు కోసం.
ఆడడిగితే ఏమన్నానని నిన్ను పంపించాడా? నువ్వేమన్నా అనుకో తల్లి, ఆ గ్యారేజీ తాళం మాత్రం ఇవ్వను. మావయ్య మీరెందుకు ఇవ్వట్లేదో నాకు తెలుసు. మీరు మీ కొడుకుని ఓటమి బాధ తెలిసిన అప్పలరాజులా చూడాలనుకోవట్లేదు, గెలుపు గర్వం తెలిసిన రాజులా చూడాలనుకుంటున్నారు. తను గెలుస్తాడు మావయ్య, నాది గ్యారంటీ. అదంత తేలిక కాదు తల్లి. ఆడి కనీసం డిగ్రీ కూడా పాస్ అవ్వలేదమ్మా. నిజమే మావయ్య, డిగ్రీ చదవలేదు, కానీ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా చేయలేని ఒక కొత్త డిజైన్ తయారు చేశాడు. అది మా ప్రొఫెసర్కి చూపిస్తే షాక్ అయిపోయాడు. ఆ డిజైన్ తయారు చేయగలిగితే ఒక సెన్సేషన్ అవుతుందన్నాడు. నేనైతే నమ్మనమ్మా. నువ్వు తాళం కోసం ఇలా చెప్తున్నావు, నాకు అర్థమైంది. మావయ్య, మనిషి టాలెంట్కి సర్టిఫికెట్తో అవసరం లేదు. వాడిలో ఏం కసుందో నాకు తెలియదు, కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మాత్రం వాడు గురువు అయ్యాడు. నన్ను నమ్మండి మావయ్య, ప్లీజ్. నాకన్నా నా కొడుకుని ఈ అమ్మాయి అర్థం చేసుకుంది బాగా. నా గురించి తెలుసుకుంటావని ఒక్క క్వశ్చన్ వేస్తే నువ్వు తెలుసుకోవడమే కాదు, డైరెక్ట్గా తెచ్చి నా చేతిలో పెట్టి నిజంగానే రాజుని చేశా. రాణి, నేను వదులుకునేదే లేదే, వస్తున్నా. ఏంటో నాని, రాను రాను పిల్లలు ఆడుకోవడానికి అసలు గ్రౌండ్సే లేకుండా పోతాయనుకుంటా కదా. హ్మ్. ఇక మీదట రాబోయే రోజుల్లో ఒకప్పుడు ఇలాంటి ఆటలు ఉండేటువంటి వాటి గురించి కూడా పుస్తకాలు రాస్తారేమో, అవే చదువుకోలేమో స్కూల్స్లో. అసలు మట్లో ఆడుకోవడం వల్ల పిల్లలకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అవును కదా. టీచర్స్కి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. అలా ఆడుకోకే చిన్నప్పటి నుంచి రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. మనం స్కూల్ పెట్టినప్పుడు మనకి పెద్ద గ్రౌండ్ ఉండాలి. ఆ. అక్కడ పిల్లలందరూ చిన్నప్పుడు ఆటలన్నీ ఆడుకుంటూ ఉండాలి. ఆపు ఆపు ఆపు, దిగమ్మా. అట్టంటే ఆటలాడే, ఇప్పుడు నాతో ఆడుకుంటున్నావు. మీకు మాకు బంధుత్వాలు కుదరట్లేదంటగా, తెగిపోయాయంటగా. మళ్ళీ ఎందుకు సూపర్ మీటింగ్స్? తనకు సంబంధించింది కాకపోయినా ఇది సెట్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే చాలు, జబర్దస్త్గా రెడీ చేస్తాడు. అట్లాంటిది తనకు కావాల్సింది ఇచ్చిన పిల్లని, తను ప్రేమించిన పిల్లని ఎలా వదులుకుంటాడు చెప్పు? అంత టాలెంట్ ఉందా మీ బావలో? చూడు, సీన్ ఎండింగ్కి మీ రానియే మా బావ చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతుంది. చూద్దాం. నువ్వు ఐటీ వాడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకో. జోకా? ఆల్రెడీ పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశాం. ఈ నెల 9న ఎంగేజ్మెంట్, 19న పెళ్లి. అసలు నన్ను లవ్ చేసి వాడిని ఎట్టా పెళ్లి చేసుకుంటావు నువ్వు? వన్ సైడ్ లవే కదా, తమరు ఎలాగూ ప్రేమించలేదు, జస్ట్ లైకింగే కదా. ఎవరున్నారు? నాది లవ్వింగే, లైకింగ్ ఏం కాదు. అసలు ఇంకా నిజం చెప్పాలంటే నేనే ఎక్కువ లవ్ చేశాను. అవునా? మరెప్పుడు చెప్పలేదు, కనీసం చేతల్లో కూడా ఏం చూపించలేదు. నిన్ను ఎలా నమ్మాలి? ఎందుకంటే నువ్వు నా వెనకాల కుక్క పిల్లలా తిరుగుతుంటే ఆ ఫీలింగే హై ఉండేది, అందుకే కొద్ది రోజులు తెప్పించుకున్నాను. సరే, ఇప్పుడు ఏమంటావు అయితే? వాడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకో అంటాను. కార్తీక్ నేను చాలా క్లోజ్ అయిపోయాం. ముందే తను చాలా సెన్సిటివ్, ఇప్పుడు కాదు అంటే పిచ్చోడైపోతాడేమో. మరి నేనేమైపోవాలి? నువ్వు ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తావనే పగ్గుడిలో మాట్లాడొచ్చా. దా, ఈరోజే మన పెళ్ళి, దా. ఏ ఎందుకు? ఎందుకేంది? నీకేమన్నా స్క్రూ లూజా? ఆల్రెడీ సీతారాముల పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసాం. మన చుట్టుపక్కలలోనే బిగ్గెస్ట్ కళ్యాణ మండపం, శ్రీనివాస్ కళ్యాణ మండపం బుక్ చేసాం పెళ్లికి. ఎందుకు? ఆ కార్తీక్ ఇచ్చి పెళ్లి చేద్దామనేగా. ఏం కుదరవు. చెప్పు, ఏం చెప్తారు ఇంకా? ఈ నెల 19న జరిగే పెళ్లిలో వధువు నేను, వరుడు పేరు రాజు. అది రాజు అంటే నేనే. నిజమా? మరి ఆ కార్తీక్ గారిని ఎలా మేనేజ్ చేశారు? పాపం వాడు వచ్చాడు కదా, నువ్వే కన్విన్స్ చేసుకో. ఏంటంటే ఇలా ఉన్నాడు? అమ్మాయి గారు, మీరు తినే రసగుల్లా లేవు, ఎలానో గొట్టాలు తింటారుగా, అందుకే తెచ్చా. ఈడు మా ఇంట్లో పన్నాడు బా. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? ఆ రోజు ఆశయం గీసం అన్నాడు. ఇదంతా మీరు కావాలని చేశారు కదరా? ఎస్. ఎందుకే? మన పెళ్లి చూపులు అంత వెరైటీగా జరిగాయి, పైగా అంత బిల్డప్ ఇచ్చావు. పెళ్లి మాత్రం సింపుల్గా జరిగితే ఎలా ఉంటుంది? అందుకే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. నిన్ను బా. Hi guys,
చెప్పండి అందరూ. తెలుగు వాళ్ళు. నమస్కారం. సరే అదంతా కాదు, ఫైనల్ ఎపిసోడ్ చూసారు కదా, ఎలా ఉండిందో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో ఒక్కసారి కామెంట్ చేస్తే మేము అది మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం. అదే కొద్దిగా నువ్వు యాక్టింగ్ చేసి ఉంటే బాగుండేదని వాళ్ళ ఫీలింగ్. సో అట్లీస్ట్ నేనైనా బాగా చేశాను కాబట్టి చూసారు ఆ విషయాన్ని. ఈ పొగరంతా మీరు కూడా మాట్లాడొచ్చు బాబాయ్. ముఖ్యంగా తండ్రి కొడుకులు ఈ ఒక అనుబంధం ఎలాగుందో, షూటింగ్ ఫ్రెండ్స్, మంచి లొకేషన్, పల్లెటూరు పొలాల్లో సూపర్ లొకేషన్ అండి. మీకు నచ్చితే నిజంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ Subscribe to What the Fun Telugu.